ఎంత మధురమైనది యెహోవా నామము. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ లోకంలో మనము ఎలా జీవించాలి, ముఖ్యంగా మనుషులకు కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు ఇవన్నీ కూడా మానవ జీవితంలో ఖచ్చితంగా ఎదురవుతాయని, కష్టాలను, శ్రమలను చూడనటువంటి నరులు ఎవరు కూడా ఉండరని మనం గమనిస్తూ ఉన్నాం. అయితే మనిషి ఎప్పుడైనా సరే కష్టం వచ్చినప్పుడు దాన్ని ఇతరులతో పంచుకోవాలని, తద్వారా వారి యొక్క మనస్సు తేలికబడుతుందని ఆదరణ కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. అయితే మన కష్టాలు లేదా మన శ్రమలు, మన పరిస్థితులను ఇతరులకు మనం తెలియజేయటం, ఇతరులతో పంచుకోవటం వల్ల కలిగేటువంటి నష్టాలను మనం చూస్తూ ఉన్నాం. చాలా సందర్భాలలో మనకు మేలు కంటే కూడా కీడే ఎక్కువగా ఎదురవుతూ ఉంటుంది. దీన్ని మనము అనుకోము. అంటే కష్టంలో, బాధతో ఉన్నటువంటి హృదయము అవన్నీ కూడా ఆలోచన చేయదు. ఒక్కోసారి మనం అంటూ ఉంటాం, మా గోడెలు పోసుకోవాలి అంటే లేదా మా కష్టాన్ని చెప్పుకోవాలి అంటే ఎవరు కూడా లేరు అని చెప్పేసి భావిస్తూ ఉంటారు. అంటే మనం ఎవరో ఒకరు మన కష్టాన్ని వినేటువంటి వాళ్ళు ఉన్నట్లయితే మనకు ఆదరణ కలుగుతుంది అని చెప్పేసి మనం ఎదురు చూస్తూ ఉంటాం. అందులో ఇది సహజమైనటువంటి కార్యం, ఆశ్చర్యమేమి కూడా లేదు అందులో. అయితే మనం గమనిస్తూ ఉన్నాము, మనుషులతో మన కష్టాలను పంచుకోవటం వల్ల, మనకున్నటువంటి పరిస్థితులను ఎదుటివారికి తెలియజేయటం వల్ల మనకు మేలు కంటే ఎక్కువ కీడు జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అంటే, మనుషులందరూ కూడా ఆత్మ సంబంధంగా ఎదిగినటువంటి వారు, దైవికమైనటువంటి స్వభావం కలిగినటువంటి వారు కాదు. ముఖ్యంగా లోకస్తుల నుండి మనం అలాంటి మంచి మనస్సును ఎదురు చూడటానికి లేదు. ఈవేళ రేపు మనం గమనించినట్లయితే లోకస్తుల దాకా అవసరం లేదు, సొంత వాళ్ళు కూడా మన అనుకున్నటువంటి వాళ్ళు, ఇంకా చెప్పాలి అంటే బంధుమిత్రులు, రక్త సంబంధికులు, ఒక కుటుంబంలో ఉన్నటువంటి తోడబుట్టినటువంటి వారు కూడా ఒకరికీడు ఒకరు చూసి సంతోషపడేటువంటి పరిస్థితులు. దాని కొరకు వాళ్ళే ఏవో ఒక రకమైనటువంటి ఆలోచనలు, అంటే ఒకరికంటే మరొకరు అభివృద్ధి చెందటమో, దీవించబడటమో కోరుకోవటం లేదు మనుషులు. నేనే బాగుండాలి, నేను మాత్రమే బాగుండాలి, మిగిలిన వాళ్ళంతా నాశనం అయిపోవాలి అని కూడా చూస్తున్నటువంటి పరిస్థితులు. నాశనం అయిపోవాలి అనే ప్రయత్నాలు కూడా చేసేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మనం ఎప్పుడైతే ఇతరులకు మన విషయాలను పంచుకున్నామో దాని ద్వారా ఏం జరుగుతుందంటే మనకు కీడు కలుగుతుంది. మనం గమనించాం, మనము సంసోను యొక్క జీవితాన్ని గమనించినప్పుడు, సంసోను తన యొక్క రహస్యాన్ని దెలీలాకి చెప్పినప్పుడు అది ఎక్కడికి శత్రువులకు చేరకూడదో అక్కడికి చేరి చివరికి సంసోను యొక్క అంతానికి అది కారణమైంది. వాస్తవంగా సంసోను రహస్యాన్ని కనుక చెప్పకపోయినట్లయితే అతడు గురుడివాడవటమో, వాళ్ళకి బందీగా దొరకటమో, అలాగే తను ఆత్మహత్య చేసుకుని చనిపోయేటువంటి పరిస్థితి ఉండేది కాదు. దీని అందరికీ కూడా కారణం ఏమిటి అంటే తన నోట్లో ఉన్నటువంటి రహస్యాన్ని తనలో ఉంచుకోలేకపోయాడు. కారణాలు ఏమైనా కావచ్చు, దెలీలా ఎంతైనా సరే ఇబ్బంది పెట్టి ఉండొచ్చు, కానీ ఆ మాట మాత్రం, ఆ రహస్యాన్ని తను చెప్పి ఉండకూడదు, కానీ వాటిని చెప్పేశాడు. చెప్పడాన్ని బట్టి ఏమైందంటే చివరికి తన యొక్క జీవితము, సంసోను యొక్క కథ అనేటువంటిది ముగిసిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు మనం గమనించేటప్పుడు మనుషులు మనల్ని గురించి, అంటే మన మాటలు, అంటే మన లోపల ఉన్నటువంటి విషయాలను బయటికి చెప్పినప్పుడు అది ఎదుటి వాళ్ళు కూడా జీర్ణించుకోలేరు. యోసేపు యొక్క జీవితాన్ని చూసాం. యోసేపు తను అభివృద్ధి చెందబోతున్నాడు, గొప్ప నాయకుడు కాబోతున్నాడు అని దేవుడు ముందుగానే తనకు కలల ద్వారా తెలియజేశాడు. యోసేపు చిన్నవాడు, అప్పటికి తన అన్నలతోటి వాటిని పంచుకుంటే వాళ్ళు సరే మన తమ్ముడు గొప్పవాడవుతున్నాడు అని సంతోషించడానికి బదులు చాలా అసూయపడ్డారు, ద్వేషాన్ని చూపించారు. చివరికి ఆ ద్వేషం ఎంతవరకు వెళ్ళిందంటే యోసేపును చంపేంతవరకు వెళ్ళింది. చంపటానికి వాళ్ళందరూ కూడా కుట్ర చేశారు. అయితే దేవుడు దానిలో నుంచి తప్పించటం జరిగింది. అయితే ఈ జరిగినటువంటి కార్యమంతటికి కూడా గల కారణం ఏమిటి అంటే, యోసేపు ఆ యొక్క కళలను లేదా దేవుడు అభివృద్ధి చేసేటువంటి విషయాలను రాంగ్ పర్సన్స్తో షేర్ చేసుకున్నాడు. వాస్తవంగా ఇక్కడ యోసేపు యొక్క అన్నలే, తోడబుట్టినటువంటి వాళ్ళే, కానీ తోడబుట్టినటువంటి వాళ్ళలో ఎంత క్రూరత్వం ఉంది అనేటువంటిది మనం గమనించాం.
అన్నల యొక్క క్షేమ సమాచారము తెలుసుకోమని తండ్రి పంపిస్తే దూరం నుంచే యోసేపు రావటాన్ని చూసి ఆ కలలు కనేటువంటి వాడు వస్తున్నాడు, వాడిని చంపేద్దామని చెప్పేసి అనుకున్నారు. లిటరల్గా చంపేసేయటం. వాస్తవంగా పెద్దవాడు వద్దు, ఆ రక్తాన్ని మనం అంటించుకోవద్దు అని చెప్పేసి అక్కడ ఆపినప్పుడు వాళ్ళు ఆగారు, కానీ లేకపోతే యోసేపును చంపేసి ఉండేవాళ్ళు. దీని అంతటికీ కలిగినటువంటి ఈ అసూయకు, ఈ ద్వేషానికి కలిగినటువంటి కారణం ఏమిటి అంటే యోసేపు తన నోరు, అంటే దేవుడు తనకు తెలియజేసినటువంటి విషయాలను ఇతరులతో పంచుకోవటం. అందుకనే ఈరోజు మనుషులు కొంతమంది తమ అభివృద్ధిని ఇతరులతో పంచుకోవటానికి ఇష్టపడరు. ఎందుకంటే ఇతరుల కళ్ళు మంచి కాదు. అంటే కళ్ళు మంచి కాదంటే నేనేం దిష్టి బొమ్మలు పెట్టమని చెప్పడం లేదు, లేకపోతే గుమ్మడికాయలో, నిమ్మకాయలో, మిరపకాయలో కట్టమని చెప్పడం లేదు. ఇదంతా కూడా ఏంటంటే మనుషుల కళ్ళని డైవర్ట్ చేయడానికి చేసేటువంటివి. దిష్టి బొమ్మ పెడుతూ ఉన్నారంటే ముందేం చేస్తారంటే ఆ బొమ్మ వైపు చూస్తూ ఉంటారు. ఆ బొమ్మ వైపు చూసి దాని వెనకాల ఉన్నటువంటి దాన్ని చూడకుండా వాళ్ళ దృష్టిని తప్పించటానికి చేసేటువంటి ప్రయత్నం అన్నమాట అదంతా కూడా. ఎందుకు ఆ దృష్టిని తప్పించటం అంటే మనం గమనించాం, హిజ్కియా రాజు బాగా దీవించబడినప్పుడు బబులోను నుంచి వచ్చినటువంటి వారికి తన ఇల్లు, తన రాజ్యము, తన దగ్గర ఉన్నటువంటి సొత్తు అంతా చూపించాడు. చివరికి ఆ కళ్ళు ఏం చేసినాయి అంటే వాళ్ళకంటూ, అంటే ప్రపంచాన్ని ఏలేటువంటి స్థితి వచ్చినప్పుడు, లోకమంతా కూడా దోచుకుందాం అనుకున్నప్పుడు వాళ్ళ కళ్ళలో పడ్డటువంటి అది జ్ఞాపకం వచ్చింది, వాళ్ళ దగ్గర చాలా సంపద ఉంది కదా, వాళ్ళని దోచుకుందామని. కాబట్టి ఒక్కోసారి దేవుడు మనకి ఇచ్చినటువంటివి ఇతరులకు చూపించడం ద్వారా సంతోషపడే వాళ్ళు ఉంటారని మనం అనుకుంటాం. మేము కొత్త టీవీ కొన్నాం రెడ్డి చూదురు కానీ, లేకపోతే ఫ్రిడ్జ్ కొన్నాం రెడ్డి చూదురు కానీ, మంచం కొన్నాం రెడ్డి చూదురు కానీ. మరి ఆడవాళ్ళ మనసు ఎలా ఉంటుందంటే చీర జాకెట్ కొంటే కూడా చూపిస్తారు, తీసుకొని వచ్చి కొత్తది కొన్నాం చూడండి, లేకపోతే ఈ రంగు చూడండి, లేకపోతే దానికి ఉన్నటువంటి అంచేదో ఉంటుంది కదా, ఇవన్నీ కూడా చూపించేటువంటి మనసు వాళ్ళకు ఉంటుంది. లేకపోతే వాళ్ళకు ముక్కుకో చెవుకో ఏదో కొనుక్కున్నారనుకోండి, అది ఎదుటి వాళ్ళు గమనించకపోయినా ఇదిగో కొత్తది కొన్నాను చూసారా బాగుందా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. మనం అనుకుంటూ ఉంటాం దీన్ని చూసి వాళ్ళు ఏదైనా సంతోషపడతారేమో, లేకపోతే ఎట్లా రియాక్ట్ అవుతారని మీరు అనుకుంటారో, కానీ ఎదుటి వాళ్ళ కళ్ళు మీరు అనుకునే అంత మంచి కాదు. ముఖ్యంగా ఇవాళ రేపు లోకంలో అసూయ బాగా పెరిగిపోతూ ఉంది, ద్వేషం బాగా పెరిగిపోతుంది. దానివల్ల నిర్నిమిత్తంగా, అంటే మీ మీద హేతువేమీ లేదు, మీరేదో కొత్తది కొనుక్కొని మీరేదో అభివృద్ధి చెందితే వాళ్ళ ముఖం మాడిపోతుంది మిమ్మల్ని చూడగానే. కొనుక్కున్నారా, నిన్నగాక మొన్న వచ్చారు, ఎంత అభివృద్ధి చెందారో అని చెప్పేసి అనుకుంటూ ఉండేటువంటి మనుషుల్ని మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మనం వాటన్నింటినీ కూడా బయటికి చెప్పకూడదు, బయటికి చూపించకూడదు. అంటే దేవుడు మనకి ఇచ్చింది మనం లోపల దాచిపెట్టుకోవాలంటే నీకేమి ఇచ్చాడో దేవుడు లోపల పెట్టుకో, నీకేమి ఇచ్చాడో నీలో ఉంచుకో. పంచుకోగలిగినటువంటి ఆత్మీయమైనటువంటి వ్యక్తులు ఉంటే వాళ్ళతో నువ్వు పంచుకో, వాళ్ళు సంతోషిస్తారు, నిన్ను బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తారు. అయ్యా మా సహోదరునో ఇంత దీవించావు, దీన స్థితిలో ఉన్నటువంటి వాళ్ళని అంత పైకెత్తావు, నువ్వు గొప్ప దేవుడివి అని చెప్పేసి స్తుతించేటువంటి మనస్సు వాళ్ళకు ఉంటుంది. కానీ మిగిలిన వారికి అటువంటి మనస్సు ఉండదు. కాబట్టి మనం గమనించవలసింది ఏమిటి అంటే మనము ఏ విషయాన్నైనా ఇతరులతో పంచుకునేటప్పుడు 1-2 సార్లు మనం ఆలోచన చేయాలి. ఆలోచన చేసి నేను రైట్ పర్సన్స్తో పంచుకుంటున్నారా, ఒకవేళ మీరు రాంగ్ పర్సన్స్తో కనుక పంచుకుంటే, ఒక సంసోను దెలీలాతో పంచుకున్నట్టు, ఒక యోసేపు తన సహోదరులతో పంచుకున్నట్లు, లేదంటే ఒక హిజ్కియా బబులోను వాళ్ళతో పంచుకున్నట్లు మీకు భవిష్యత్తులో చాలా నష్టం కలుగుతూ ఉంటుంది. ఆ నష్టాన్ని ఒక్కోసారి మీరు ఎంత అనేటువంటిది అంచనా కూడా వేయలేరు. మీరు అంచనా వేయలేనంత నష్టము మీ నోటి ద్వారా, లేదంటే మీరు పంచుకునేటువంటి ఆ కార్యాల ద్వారా జరుగుతూ ఉంటుంది. ఈరోజు మనం ఏం గమనించబోతున్నామంటే మనకు వచ్చేటువంటి కష్టాలను ఇతరులకు పంచుకోవటం వల్ల ఇతరులు మన మీద జాలి చూపిస్తూ ఉంటారు. వాస్తవంగా కొందరైతే ఆ జాలి చూపించాలి, అయ్యో మీకు ఇలా అయిందా అని చెప్పేసి జాలి పడాలని కొందరు కోరుకుంటూ ఉంటారు, నాకు ఎంత కష్టం వచ్చిందంటే అని చెప్పుకుంటూ ఉంటారు. అలా చెప్పుకోవటం వల్ల ఎదుటి వాళ్ళు జాలి చూపిస్తూ ఉంటారు. అయితే ఆ జాలి అనేటువంటిది కూడా ఒక్కొక్కసారి ఇబ్బందికరంగా మారవచ్చు. దాన్ని కూడా మనం గమనించవలసినటువంటి అవసరం ఉంటుంది. దీనికి యోబు గ్రంథము చక్కటి ఉదాహరణ తెలియజేస్తూ ఉంటాడు. యోబు గ్రంథంలో మనం గమనించినప్పుడు యోబుకు చాలా తీవ్రమైనటువంటి కష్టాలు వచ్చినాయి. ఎంత తీవ్రమైనటువంటి కష్టాలు వచ్చినాయి అంటే యోబు గ్రంథము 1వ అధ్యాయం మనం గమనించేటప్పుడు యోబుకు ఒక శోధన అనేటువంటిది ప్రారంభమైంది. వాస్తవంగా అది గమనించేటువంటి వారందరికీ కూడా అర్థమవుతూ ఉంటుంది. యోబుకు అది శోధన కాలం అనేటువంటిది. అపవాది తిరుగుతూ దేవుని యొక్క సన్నిధికి రావటము, దేవుని సన్నిధిని తారసపడినప్పుడు నా భక్తుడైనటువంటి యోబును చూసావా అని చెప్పేసి అంటూ ఉంటాడు.
అన్నప్పుడు యోబు గ్రంథం 1వ అధ్యాయము ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. 1వ అధ్యాయము 6వ వచనం నుంచి, దేవదూతలు యెహోవా సన్నిధి నిలుచుటకై వచ్చినటువంటి దినం ఒకటి తటస్థించెను. ఆ దినమున అపవాది యగు వాడు వారితో కలిసి వచ్చెను. యోబు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనంలో దేవదూతలు దేవుని సన్నిధి నిలిచేటువంటి దినం వచ్చినప్పుడు అపవాది కూడా వాళ్ళతో కలిసి దేవుని సన్నిధికి వచ్చాడు. కొందరి యొక్క ఒక పిచ్చి నమ్మకం ఏంటంటే, అంటే అది వాస్తవంగా వాక్యానుసారం కాదు, మరి ఎవరి దగ్గర నుంచి వచ్చిందో ఎట్లా వచ్చిందో కానీ క్రైస్తవ్యంలో కొన్ని రకాలైనటువంటి తప్పు ఆలోచనలు, అలాగనే క్రైస్తవ్యంలో కొన్ని మంత్రాలు కూడా జపించే పరిస్థితి వస్తూ ఉంటుంది. ఎప్పుడైనా మీరు గమనించారా? చీకట్లోకి వెళ్ళాలంటే యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం అని అనుకుంటా వెళ్తే నీకు ఏ రకమైనటువంటి కీడు కలగదు, లేకపోతే నీలో ఉన్న భయం పోతుంది అని. అది ఏ వచనంలో ఉంటుంది, రిఫరెన్స్ చెప్పండి అని అడగకూడదు అలాగా. ఎందుకంటే అది బైబిల్లో ఉండదు. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం అని అదొక మంత్రంలాగా జపించమని. అదంతా కూడా ఏమిటంటే ఒక రకమైనటువంటి నానుడు అంతే. యేసు రక్తమే జయం అనగానే జయం రాదు. తాగుబోతాడు, తిరుగుబోతాడు, యేసు రక్తమే జయం అనగానే వాళ్ళకి ఏమైనా జయం వస్తుందా? అలాంటి మంత్రాలు మనకేమీ లేవు. లోకంలో మంత్రాలు ఉంటే ఉండొచ్చు కానీ బైబిల్లో మంత్రాలు ఏమి లేవు. అప్పుడప్పుడు మనం చెప్తూ ఉంటాం, బైబిల్ అనేటువంటిది మంత్రాల పుస్తకం కాదు, బైబిల్లో మంత్రాలు లేవు. కొంతమంది మంత్రాలను నమ్ముతూ ఉంటారు, తావిత్తులు నమ్ముతూ ఉంటారు. ఈవేళ రేపు మేము చాలా ఇళ్ళకి వెళ్ళేటప్పుడు అంతకు ముందులాగా కాకుండా ఇప్పుడు ఇంటి ముందు ఏదో ఒక గోల్డ్ కలర్లో ఉన్నటువంటి ఒక ఫ్రేమ్ పెడుతూ ఉన్నారు. ఏమిటంటే దాని మీద చాలా రకాలైనటువంటి మంత్రాలు ఉంటాయంట. మనకు అర్థం కావంట, గాలి ధూళి వస్తే వాటికి అర్థం అవుతాయి అంట. నేను చెప్పాను, అంటే మనకంటే అయ్యే ఎక్కువ చదువుకొని ఉండుంటేలే అని. లేకపోతే మనకు అర్థం కాకపోవటం ఏంటి, వాటికి అర్థం అవటం ఏంటి? అంటే వాటి భాష, వీళ్ళు ఎంత చదువుకున్న వాళ్ళు కూడా ఎంత అవివేకంగా ఉన్నారు అంటే ఆ మంత్రాలు దెయ్యాలకు అర్థం. అంటే దెయ్యం నీ ఇంటి ముందుకు వచ్చి గుమ్మం ముందు నించొని చక్కగా అదంతా చదువుకొని అప్పుడు పారిపోయిద్దా? వీళ్ళు అమ్మేవాళ్ళు ఏదో అమ్మారనుకోండి, వీళ్ళు చదువుకున్న వాళ్ళే కదా. దెయ్యం ఇంటి ముందుకు వచ్చి నీ ఇంటి ముందు ఉన్నటువంటివన్నీ కూడా స్టడీ చేయడానికే ఇంటి ముందుకు వచ్చేది. అంటే వీళ్ళ అవివేకాన్ని బట్టి వాళ్ళు కూడా మోసాలు అలాగే చేస్తూ ఉన్నారు. బైబిల్లో అటువంటి మంత్రాలు ఏమీ ఉండవు. అదే రీతిగా కొందరు నమ్మేటువంటిది ఏంటంటే, నమ్మించేది ఏంటంటే అపవాది దేవుని ముందుకి కాదు వెనక్కి కూడా రాలేడు, అపవాదికి దేవుడు అంటే అంత భయమో అని చెప్పేసి అంటూ ఉంటారు. అపవాదికి దేవుడు అంటే భయం అయితే ఉండొచ్చు కానీ ఆయన దేవుని వెనక్కి కాదు, చక్కగా ముందుకు వచ్చి నిలబడతాడు. నిలబడటం కాదు, వాళ్ళిద్దరి మధ్య కూడా చక్కటి సంభాషణ మాటలు జరుగుతాయి అనేటువంటి దానికి యోబు గ్రంథమే రుజువు. 6వ వచనం మళ్ళొకసారి, దేవదూతలు యెహోవా సన్నిధి నిల్చుటకే వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాది యగువాడు వారితో కలిసి వచ్చెను. అపవాది కూడా కలిసి చక్కగా దేవుని దగ్గరికి వచ్చాడు. 7వ వచనం, యెహోవా నీవు ఎక్కడి నుంచి వచ్చితివని అపవాదిని వానిని అడగగా, అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. చక్కగా మాట్లాడుకుంటున్నారా? అపవాది దేవుడు ముందుకు రాలేడు, వెనక్కి రాలేడు, పక్క చూడలేడు, వెనక పక్క కూడా చూడలేడు. ఇవన్నీ కూడా ఏమిటి అంటే కల్పితాలు. దయచేసి ఎప్పుడు కూడా ఇలాంటి కల్పితాలు నమ్మొద్దు. క్రైస్తవ్యంలో చాలా కల్పితాలు ఉన్నాయి. ఒకవేళ మానసికంగా అవి మనకు ధైర్యం తెప్పిస్తే కానీ నిజం కాదు అవి. నిజంగా అన్నటువంటి నిమ్మకాయల్ని, మిరపకాయల్ని, గుమ్మడికాయల్ని నమ్మి వాళ్ళు ఇంటికి కట్టుకున్నట్టు మనకు కూడా కొన్ని రకాల మంత్రాలు ఇటువంటివన్నీ కూడా తెలియజేస్తూ ఉంటారు. కానీ మన భక్తి ఎప్పుడు, మన విశ్వాసం ఎప్పుడు కూడా నిజం మీద, సత్యం మీద, ఫ్యాక్ట్స్ మీద ఆధారపడాలి కానీ కల్పితాల మీద మన విశ్వాసాన్ని, మన ధైర్యాన్ని మనం ఎప్పుడు కూడా కట్టుకోకూడదు. కాబట్టి అపవాది దేవుని దగ్గరికి రాగలుగుతాడు అంటే ధారాళంగా రాగలుగుతాడు. దేవుడు అపవాదితో మాట్లాడేటువంటి సందర్భాలు ఏమైనా ఉంటాయా అని ఒకరు అడిగారు. చక్కగా మాట్లాడుకుంటారు ఆయా సందర్భాల్లో. ఇదిగో యోబు గ్రంథం ఒక చక్కటి ఉదాహరణ. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని దేవుడు అడిగాడు. అపవాది కూడా చెప్తున్నాడు, అయ్యా నేను భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచూ వచ్చాను. మనకి బైబిల్లో కూడా చెప్తూ ఉంటాడు, గర్జించే సింహంలాగా ఎవరిని మింగుదామా అని తిరిగేటువంటి పని అనమాట. అని చక్కగా చెప్తున్నాడు, నేను భూమి మీద అటు ఇటు తిరుగులాడుచు అందులో సంచరించుచూ నేను వచ్చాను అని అంటే 8వ వచనం, అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడూ కూడా లేడు. వాస్తవంగా ఈ సాక్ష్యం, ఈ వచనం చాలా గొప్ప మాట.
ఎందుకు గొప్ప మాట అంటే, నన్ను గురించి మీరు ఏమనుకుంటున్నారు అన్నారు అనుకోండి, బయటికి చెప్పరు, మీరు పర్లేదని అంటారు. కానీ లోపల ఏమనుకుంటారు అనేటువంటిది ముఖ్యమైనటువంటి విషయం. లేదంటే మన వెనక జనాలు మనల్ని గురించి ఏమనుకుంటారు అనేది ముఖ్యమైన విషయం. అయితే గొప్ప ప్రశ్న ఏమిటి అంటే, మనల్ని గురించి జనాలు ముందు ఏమనుకుంటున్నారు, వెనక ఏమనుకుంటున్నారు కంటే కూడా నన్ను గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు అనేటువంటి చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. మనల్ని గురించి ఒకవేళ దేవుడు ఏమనుకుంటున్నాడు అని కనుక ఆలోచన చేసామనుకోండి, ఏమనుకోండి ఉండొచ్చు దేవుడు ఇప్పుడు మనల్ని గురించి ఏమనుకుంటాడు? మంచి వాళ్ళం అనుకుంటాడా, చెడ్డ వాళ్ళం అనుకుంటాడా, లేకపోతే పనికి మాలినోడు ప్రార్థనకు వస్తూ ఉంటాడు కానీ అనవసరం అసలు మనిషి అని అనుకుంటాడా? మనల్ని గురించి ఏమనుకుంటాడు? ఎప్పుడు మనం జనాల దృష్టిలోనే ఆలోచన చేస్తాం, కానీ దేవుడు అనుకుంటే మనల్ని గురించి ఏమనుకుంటాడు? ఎందుకంటే జనాలకి మనం కవర్ చేసినట్లు దేవుని దగ్గర మనం ఏమి కవర్ చేసుకోవటానికి కుదరదు. ఆయన మన హృదయాంతరంగాలే ఎరిగినవాడు. మనం పైకి ఏం చేస్తూ ఉంటామంటే చాలా ఇంపైన మాటలు మాట్లాడుతూ ఉంటాం, లోపల పనికిమాలినోడు అనుకుంటూనే మీకేంటి సార్ బ్రహ్మాండం మీరు అని అంటూ ఉంటాం. పాపం వాళ్ళకి తెలియదు, లోపల ఎంతో ద్వేషం పెట్టుకొని పైకి నవ్వుతూ ఉంటారు. కానీ అది చూసేటువంటి వాళ్ళకి అర్థం కాదు, ఎందుకంటే మనుషులకు హృదయం తెలియదు కదా. కానీ దేవుడు అలా మోసపోవటానికి అవకాశం లేదు. దేవుడు హృదయాంతరంగా ఎరిగినటువంటి వాడు. నన్ను గురించి దేవుడు ఏమనుకుంటాడు అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. ఒకవేళ ఈ ప్రశ్న కనుక ఎవరిలో అయినా కనుక వచ్చింది అంటే వాళ్ళ జీవితంలో మార్పుకి అది ప్రారంభం. ఎందుకంటే మనుషులు ఏమనుకుంటున్నారు అని కనుక మనం ఆలోచన చేస్తే మనుషులు మనల్ని గురించి మంచిగా అనుకోవచ్చు. ఎందుకంటే నాణ్యానికి ఒకవైపు చూపించినట్లు మనం మనుషులకి మనలో ఉన్న ఒక షేడే చూపిస్తాం, లోపల షేడ్ని చూపించాం. అప్పుడప్పుడు కొందరు అంటారు లోపల ఉన్న మనిషి బయటకు వస్తే అని అంటూ ఉంటాం. అంటే లోపల ఇంకో మనిషి ఉన్నారంటే ఖచ్చితంగా ఉంటారు, ఆ మనిషిని బయటకు చూపించాం. చాలా దుర్మార్గపు ఆలోచనలు చేస్తూ ఉంటారు, లోపల నుంచి దుర్మార్గపు క్రియలు కూడా చేస్తూ ఉంటారు. అయితే దేవుడు వాటన్నింటినీ కూడా చూస్తాడు. ఇక్కడ యోబులో ఉన్న గొప్ప విషయం ఏంటంటే, సాక్షాత్తు దేవుడు యోబుని గురించి మాట్లాడవలసి వచ్చినప్పుడు ఎంత గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడు చూడండి. అందుకు యెహోవా 8వ వచనమో, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినటువంటి వాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడు కూడా లేడు. ఇది దేవుడిచ్చిన సాక్ష్యం. నిజంగా ఎంత గొప్ప సాక్ష్యాన్ని యోబు పొందగలిగాడు. ఈవేళ దేవుని చేత ఇలాంటి ఒక సాక్ష్యాన్ని మనం పొందగలుగుతామా? చాలా యథార్థవంతుడు ఆ బిడ్డ, చాలా న్యాయం కలిగి ప్రవర్తిస్తూ ఉంటాడు, నా యందు చాలా భయభక్తులు కలిగి చెడుతనాన్ని వదిలిపెట్టినటువంటి వారు అని మనల్ని గురించి దేవుడు చెప్పగలుగుతాడా? మనల్ని గురించి చెప్పగలిగితే ఏం చెప్తాడంటే, ప్రతి ఆదివారం ప్రార్థనకు వస్తారులే అని మాత్రం చెప్పగలుగుతారు. అది కూడా కొందరు విషయంలో అయితే వస్తారులే కానీ వాళ్ళు ఎప్పుడు లేటుగానే వస్తారులే అని కూడా చెప్తాడు. ఎందుకంటే కొందరు అలానే వస్తూ ఉంటారు. మనల గురించి చెప్పాలి అంటే ఎక్కువ మంచి ఉండదు, అదే చెడు కనుక చెప్పాలి అంటే చాలా ఉంటుంది. మన గురించి చెప్పేటువంటి మంచి ఏదైనా ఉంటుందంటే ఆదివారం ప్రార్థనకు వస్తామని. సరే, క్రైస్తవ జీవితం బ్రతుకుతామో బ్రతకమో బైబిల్లో ఉన్నట్టుగా, కానీ ఆదివారం మాత్రం వచ్చి అటెండెన్స్ వేయించుకొని వెళ్తాం. దాదాపుగా ఎక్కువ మంది క్రైస్తవులు ఈ ఆదివారం రావటానికే ప్రయాసపడతారు. వీళ్ళ ఫైటింగ్ అంతా కూడా ఏంటంటే అటెండెన్స్ కొరకే. ఎట్లయినా ఆదివారం నేను మానకూడదు, ఎట్లయినా ఆదివారం మానకూడదు. తీరా వాళ్ళు బాగా గట్టిగా ఫైట్ చేసి చచ్చేసరికి వాళ్ళు సాధించేది ఏంటంటే ఆదివారాల అటెండెన్స్ మాత్రం సాధించగలుగుతారు, అంతేగాని ఇక్కడికి వచ్చి నేను ఎంత దైవికమైనటువంటి స్వభావంలో మారగలిగాను అనేటువంటి దాని మీద దృష్టి పెట్టేటువంటి పరిస్థితి లేదు చాలామంది క్రైస్తవులకు. మన ఫైటింగ్ అంతా కూడా అటెండెన్స్తోనే. అందుకనే ఆ అటెండెన్స్తో ఫైట్ చేసి కొందరు గెలవలేక లేటుగానే వస్తూ ఉంటారు. ఎంత లేటుగా రాకూడదు అనుకున్నా లేటే వస్తూ ఉంటారు. ఇక్కడ ఒకవేళ లేటుగా రాకూడదు అని ఎవరైనా కానీ లేటుగా వచ్చేవాళ్ళు ట్రై చేయాలనుకుంటే వాళ్ళకి నేను ఒక సూత్రాన్ని తెలియజేస్తాను, లేటుగా రాకుండా ఉండటం ఎట్లా సాధ్యం అవుతుంది అని. ఉదాహరణకు మనకు ఉదయం 7 గంటలకు ఆరాధన. 7 గంటలకు ఆరాధన అంటే మీరు ఎన్ని గంటలకు రావాలనుకుంటారు? 7:05, 7:10, 7:15 పాటలు అయిపోతాయి. అప్పటికి వెళ్ళినా పర్లేదు, 7:20 కల్లా అందుకుంటే చాలు వాక్యం కల్లా. నిజంగా కొంతమంది అలానే అనుకుంటారు. 7:20 దాకా పాటలు పాడతారు, 7:20కి వాకింగ్కి వెళ్ళినా చాలు అనుకునేటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు. మరీ కొంతమంది దారుణంగా ఏంటంటే 7 నుంచి 9 కదా, 9 లోపు ఎప్పుడు అందుకున్నా చాలు అని కూడా ఆలోచన చేసేవాళ్ళు ఉన్నారు. ఒకసారి ఒకళ్ళు అన్నారు, చివరి ప్రార్థన ఆమె నన్ను లోపు వద్దాం అనుకున్నానండి, ఎట్లయినా అందుకున్నాను అంటున్నారు. ఏది చివరి ప్రార్థనకా అని అడిగాను.
అంటే వచ్చినట్టే కదా, వేరే పని మీద ఏదో వెళ్ళారు, ఎట్లయినా వాళ్ళ చివరి ప్రార్థన ఆమెన్ అనే లోపు రావాలని పరిగెత్తుకొని వచ్చారంట. చివరి ప్రార్థన అప్పటికి వచ్చారంట. ఆమెన్ అనే లోపు రాకుండా చివరి ప్రార్థన స్టార్ట్ అయ్యేసరికి వచ్చారు. కానీ 7 గంటలకి ఆరాధన అంటే మీరు ఎప్పుడు 7 కొరకు ట్రై చేయొద్దు. 7 కొరకు కనుక ట్రై చేస్తే 7:02 అయింది, 7:05 అయింది, 7:10 అయింది. 7 గంటలకి ఆరాధన అంటే 6:30కే రావడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ 5-10 నిమిషాలు లేట్ వాళ్ళు అనుకోండి, 7కి ట్రై చేస్తే 7:10కి వస్తారు. అదే మీరు 6:30కి ట్రై చేశారనుకోండి, 6:35కి వస్తారు, 6:40కి వస్తారు, మహా అయితే దారుణంగా 6:45కి వస్తారు. చక్కగా ఇక్కడికి వచ్చి కూర్చొని ప్రశాంతంగా ప్రార్థన చేసుకోవచ్చు. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడు కూడా 7కి ట్రై చేశారు అంటే 7కి రీచ్ అవ్వలేరు. 7:05, 7:10. అందుకనే కొందరు ఏం చేస్తారంటే వాళ్ళ వాచే 10 నిమిషాలు బిఫోర్లో పెట్టేసుకుంటారు. ట్రైను, బస్సు, పొద్దున్నే వాళ్ళు క్యారేజీ కట్టుకొని డ్యూటీలకి వెళ్ళే వాళ్ళు వాళ్ళ టైము 10 మినిట్స్ బిఫోర్లో పెట్టుకుంటారు. ఎందుకంటే దాన్ని బట్టి 10 నిమిషాలు ముందుగానే వాళ్ళు వెళ్ళిపోవటానికి ప్రయత్నం చేయటానికి. కాబట్టి నేను లేటుగా రాకుండా ఉండటానికి ఏం ప్రయత్నం చేయాలంటే, నిజంగా యథార్థంగా ప్రయత్నం చేయాలనుకుంటే మీరు 6:30కి రావడానికి ప్రయత్నం చేయండి. 6:30కి రావడానికి ప్రయత్నం చేస్తే 6:40, 6:45 లేదా దారుణంగా వచ్చిన 6:50 మీరు 10 నిమిషాలు బిఫోర్లోనే ఉంటారు. ఇక లేట్ అనేటువంటిది మీరు రావటం అనేటువంటిది అవ్వదు. అదే మీరు 7 కొరకు కనుక ట్రై చేశారంటే 7:05, 7:10, 7:15 అట్లా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనల్ని మనం దిద్దుకోవటానికి, మార్చుకోవటానికి కనుక ట్రై చేయాలనుకుంటే మనం ఖచ్చితంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. కానీ కొందరు అట్లా మారేదానికి ఆలోచన లేదు. కానీ దేవుడు యోబుని గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు చాలా గొప్ప సాక్ష్యం ఆయన పొందుతూ ఉన్నాడు. అయితే ఈ సందర్భంలో అతడు ఎంత గొప్పవాడు అని దేవుడు చెప్పినప్పుడు 9వ వచనము, అపవాది యోబు ఊరకనే దేవుని యందు భయభక్తులు గలవాడాయనా? అయ్యా, యోబుని గురించి ఏదో గొప్ప సాక్ష్యం చెబుతున్నావు, ఊరికినే ఉన్నాడు అంత భయభక్తులు. 10వ వచనం, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతని కలిగిన సమస్తమునకు నువ్వు చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. నువ్వు ఆయన్ని, ఆయన ఇంటిని, ఆయన ఆస్తిని చుట్టూ కంచేసి కాపాడుతూ ఉన్నావు. ఆయన చేతి పని ఏమో దీవిస్తూ ఉన్నావు. అందుకే దేశంలో ఆయనంత ఆస్తిపరుడు లేడు. ఇంత ఇచ్చిన తర్వాత, ఇంత కాపాడిన తర్వాత మరి నీ యందు భయభక్తులు కలిగి ఉండక ఏం చేస్తాడు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అంటే ఇదంతా కూడా నువ్వు ఆయనకి ఏదో లాభం ఇస్తున్నావు కాబట్టి, దీవెనిస్తున్నావు కాబట్టి దానికి ప్రతిగా ఆయన నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. నువ్వు ఇచ్చేది కనుక ఇవ్వకుండా ఉంటే అప్పుడు నీ యందు భయభక్తులు కలిగి ఉంటాడా అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. సారాంశం దేవునికి అర్థమైంది. వాస్తవంగా ఈవేళ మన విషయంలో అయితే అది కరెక్టు. దేవుడు ఏదో ఇస్తున్నాడు కాబట్టి ప్రార్థనకు వస్తున్నాం. దేవుడు ఏమి ఇవ్వకపోతే ఆదివారం ఇక్కడ కనపడం. దేవుడు నాకు ఏమి ఇచ్చినా, ఏమి ఇవ్వకపోయినా నా కుర్చీలో మాత్రం నేను ఉంటానండి ఇక్కడ అనేటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? చేతులేం పైకెత్తాల్సిన పని లేదు. ఎంతమంది ఉంటాం? దేవుడు నాకు ఇవాళ ఏదో ఇల్లు ఇచ్చాడు, వాకిలి ఇచ్చాడు, ఒక కుటుంబం ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, తినడానికి ఆహారం ఇచ్చాడు అని నేను దేవుని యందు భయభక్తులు కలిగి లేనో, దేవుడు వీటన్నింటినీ ఇవ్వకపోయినా కానీ ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నానో అదే స్థితిలో నేను ఉంటానో అనగలిగే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఆలోచన చేసి చెప్పాల్సిందే. వెంటనే చెప్పేటువంటి ప్రశ్న కాదు కదా అన్నాడు ఒకసారి ఒక ఆయన. నిజంగానే, ఎందుకంటే ఇదేదో వెంటనే ఎస్ అనేటువంటి ప్రశ్న కాదు. ఏమీ ఇవ్వకపోతే మనం కూడా ప్రతిదాన్ని కూడా లాభ నష్టాలు బేరీ చేసుకుంటూ ఉంటాం. ప్రార్థనకి వెళ్ళాం, ప్రార్థనకి వెళ్ళిన తర్వాత మన పరిస్థితి ఏమన్నా మారిందా, ఇప్పుడు ఈ మధ్యకాలంలో దేవుడు బాగా దీవిస్తున్నాడులే అంటే అయితే మనం విడవకుండా వెళ్దాం, మనలో కూడా హుషారు పెరుగుతుంది, ఉత్సాహం పెరుగుతుంది. వెళ్ళిన తర్వాత కొంచెం కష్టాలు వచ్చినాయి అంటే వెంటనే వెనక్కి తగ్గుతాం. ఇది ఎక్కడ తెలుస్తుందంటే, కొంతమంది అన్యులు హిందూ కుటుంబాల నుంచి ప్రార్థనలకు వస్తారు. ప్రార్థనలకు రావటం ప్రారంభించిన తర్వాత వాళ్ళకు కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి, కష్టాలు ఏర్పడతాయి. హిందువులు కదా వెంటనే ఐడెంటిఫై చేస్తారు. చుట్టుపక్కల వాళ్ళు, చూసారా మీరు ప్రార్థనకి వెళ్ళటం మొదలుపెట్టిన దగ్గర నుంచి మీ ఇంట్లో ఇలా జరిగింది, లేకపోతే ఆరోగ్యం ఇలా దెబ్బతింది, ఆర్థికంగా ఇలా దెబ్బతింది అని అడుగుతారు. ఎప్పుడైతే ఇది చెప్పారో, అడిగారో వెంటనే అవును కదా అని వాళ్ళు ప్రార్థనకు రావటం ఆపేస్తారు. ముఖ్యంగా కొందరు హిందువులు ప్రార్థనలకు వస్తారు కానీ బాప్తిసం పొందమంటే పొందరు. బాప్తిసం పొందితే చాలా కష్టాలు వస్తాయంట కదా, అందుకనే మాకు బాప్తిసం వద్దు, మేము ప్రార్థనకు వస్తామంది ఒకసారి ఒక ఆమె. అది నేను చెప్పాను, బాప్తిసం పొందితే కష్టాలు వస్తాయి అనేటువంటి మాట వాస్తవం అమ్మ. ఎందుకంటే మీరు దేవుని బిడ్డలు అవుతారు కాబట్టి అపవాది మిమ్మల్ని శోధిస్తాడు, ఇబ్బంది పెడతాడు. మీకు ఎవరో చెప్పినటువంటి వాళ్ళు నిజమే చెప్పారు, కాకపోతే సగమే చెప్పారు. చాలా కష్టాలు వస్తాయి, కానీ ఆ కష్టాల్లో దేవుడు అత్యధికమైనటువంటి సహాయాన్ని మీకు చేసి వాటన్నింటిలో నుంచి బయటికి తెస్తాడనే విషయం చెప్పలేదా? అయితే ప్రార్థనకు వస్తే కష్టం రావటం కాదు. పోనీ ప్రార్థనకు రాని వాళ్ళందరికీ కష్టం లేదండి అనే ప్రపంచంలో ఎవరినైనా చూపించగలరా?
కష్టం లేని మనిషి ఎవరు ఉండరు. ప్రార్థనకు వచ్చారు, కష్టాలు వస్తాయి, ఒకవేళ కొంచెం ఎక్కువ కూడా అవుతాయేమో. కానీ వీటిలో దేవుని అత్యధికమైన సహాయం ఉండి ప్రతి కష్టంలో నుంచి బయటకు తీస్తాడు. మీరు కావాలంటే చూడండి, ప్రార్థనకు వచ్చే వాళ్ళు మీ ఊర్లో ఉండుంటారు కదా, కష్టాలు వచ్చి నాశనం అయిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకరు కూడా ఉండరు. వస్తూ ఉంటే వాటన్నింటిలో నుంచి కూడా విడిపించి దేవుడు బయటకు తీసుకొని వస్తూ ఉంటాడు. అందుకనే మనం నాశనం అయిపోకుండా ఈవేళ ఇలా ఉన్నాము అంటే అది మన గొప్పతనం కాదు, దేవుడు వాటన్నింటిలోంచి మనల్ని బయటకు తీసుకొని వచ్చాడు కాబట్టి కొందరికి బాగా అర్థమవుతుంది ప్రార్థనకు వెళ్తే కష్టాలు వస్తాయని. వస్తాయి, అందరికీ వస్తాయి. ప్రార్థనకి వెళ్తే కొంచెం ఎక్కువ వస్తాయేమో, కానీ వాటిలో నుంచి దేవుడు బయటకు తీసుకొని వస్తాడు. దేవుణ్ణి మనం నమ్మవలసినటువంటి అవసరం ఉంది. యోబు గ్రంథాన్ని మనం గమనించేటప్పుడు యోబును గురించి దేవుడు చాలా గొప్ప సాక్ష్యాన్ని ఇచ్చాడు. అయితే అపవాది చెప్తున్నాడు, అయ్యా ఆయనేం ఊరికినే లేడు అని ఒకే మాట అనేసాడు. ఏంటంటే నువ్వు ఆయన దీవిస్తూ ఉన్నావు కాబట్టి అట్లా ఉన్నాడు. 11వ వచనం, ఆయనను నువ్వు ఇప్పుడు నీ చేయి చాపి అతను కలిగిన సమస్తాన్ని మొత్తిన యెడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవునని యెహోవాతో అనగా. కావాలంటే నువ్వేదో అంతా ఇంత అని అంటున్నావు కదా భక్తిపడని, నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తాన్ని మొత్తు, ఇప్పుడే నీ ముఖం ఎదుటనే అతడు నిన్ను దూషించి విడిచిపోతాడు అని అన్నాడు. అన్నప్పుడు 12వ వచనం, యెహోవా ఇదిగో అతను కలిగిన సమస్తము నీ వశములో ఉన్నది, అతనికి ఏమాత్రమో హాని చేయకూడదని అపవాదికి సెలవీయగా. ఆ తర్వాత ఇక మనకు తెలుసు, వెళ్ళి అతను కలిగినటువంటి సమస్తాన్ని ఆస్తిని తీసివేశాడు. ఆ తర్వాత ఏంటి మరి చూసావా ఎట్లా ఉన్నాడు అంటే, ఆయనలో ఆరోగ్యం ఉంది కదా, మనిషి ఆరోగ్యం ఉన్నంత వరకు. కావాలంటే మీరు గమనించండి, మనిషికి ఆస్తి పోయినా మనిషి తన ఆరోగ్యం ఉన్నంత వరకు ధైర్యంగా ఉంటాడు. ఎందుకంటే మళ్ళీ సంపాదించుకోవచ్చులే అని ఉంటుంది. ఆరోగ్యమైపోతే, మనిషికి ఆరోగ్యం పోతే ధైర్యం పోతుంది. శరీరంలో ఉన్నటువంటి బలము ఆరోగ్యము పోయిందనుకోండి, ఇంక నేనేం చేయగలుగుతాను, నా వల్ల ఏమవుతుంది, అప్పుడు మనిషికి వాస్తవం అర్థమవుతుంది. కాబట్టి ఒకటి ఆస్తి, 2 ఆరోగ్యము. ఈ రెండింటిని మనం గమనించినప్పుడు ఒక మనిషిలో ఎప్పుడైతే ఆస్తి పోయినా కానీ ఆరోగ్యం ఉందో మనిషి అంతగా కృంగిపోడు. అదే అపవాది తెలియజేస్తూ ఉన్నాడు. ఏమని అంటూ ఉంటాడంటే, అదంతా కూడా తీసివేసిన తర్వాత ఆయన మనిషిలో ఇంకా ఆరోగ్యం ఉంది కదా, కాబట్టి అతను ఇంకా అలాగ ఉన్నాడంటే సరే ఆరోగ్యాన్ని కూడా తీసేయి అని చెప్పేసి అన్నాడు. అతని ప్రాణాన్ని అయితే ముట్టొద్దు అని అన్నాడు. మీరు కనుక గమనించినట్లయితే యోబు గ్రంథంలో చాలా భయంకరమైనటువంటి వేదన కలుగుతూ ఉంటుంది. 1వ అధ్యాయము మనం గమనించినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. 1వ అధ్యాయము ఆయనకి వచ్చినటువంటి కష్టాన్ని ఇక్కడ తెలియజేస్తూ 20వ వచనము, అప్పుడు యోబు లేచి తన పై వస్త్రాలను చింపుకొని తల వెంట్రుకలు గొరికించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి, నేను నా తల్లి గర్భంలో దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే అక్కడికి తిరిగి వెళ్ళేదను అని అన్నాడు. ఆస్తి అంతా కూడా పోయింది కానీ అతడు లొంగలేదు. కానీ 2వ అధ్యాయము 4వ వచనం గమనించండి, అపవాది చర్మము కాపాడుకుంటకే చర్మమును, తన ప్రాణము కాపాడుకుంటకే తన కలిగిన యావత్తు నరుడిచ్చును కదా. ఆరోగ్యం కొరకు మనిషి ఏమైనా ఇచ్చేస్తాడు, ఆస్తి అంతా కూడా ఖర్చు పెట్టేస్తాడు, లక్షలు కోట్లు తన ఆరోగ్యం కొరకు ఖర్చు పెట్టమంటే ధారాళంగా ఖర్చు పెడతాడు. ఈవేళ కూడా మనం చూస్తూ ఉన్నాం, ఆపరేషన్ల కొరకు లక్షలు ఖర్చు పెట్టేవాళ్ళు, ఆరోగ్యం కొరకు కోట్లు ఖర్చు పెట్టేవాళ్ళు ఉన్నారు. ఇచ్చేస్తాడు కదా నరుడు అని అన్నాడు. ఇంకొకసారి నువ్వు చేయి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తిన యెడల, అతని ఎముకను అతని దేహమును మొత్తిన యెడల అతడు నీ ముఖం ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అనెను. ఏమేం మొత్తాలట? ఇక్కడ 2 విషయాలు చెప్తున్నాడు. అతని ఎముకను మొత్తు, అతని దేహాన్ని మొత్తు. వాస్తవంగా మనిషికి అపవాది చాలా టెక్నికల్గా మాట్లాడుతున్నాడు. గమనించండి, మనిషి ఆరోగ్యం అంతా కూడా ఎముకలోనే ఉంటుంది. ఎముక కనుక పాడైపోయింది అని అంటే మనిషి ఆరోగ్యం పాడైపోయినట్లే. ఈరోజు మనము మనిషి శరీరంలో ఉన్నటువంటి రోగనిరోధక శక్తి, ఇమ్యూన్ సిస్టమ్ అని చెప్పేసి అంటూ ఉంటాం కదా, తెల్ల రక్త కణాలని అంటూ ఉంటాం కదా, అదంతా కూడా బోన్ మ్యారో అంటే మన ఎముకలో పుడుతూ ఉంటుంది. ఆ బోన్ కనుక పాడైపోయింది అంటే మనిషి ఇమ్యూన్ సిస్టమ్ అంతా కూడా పాడైపోయి మనిషి ఆరోగ్యం అంతా కూడా పాడైపోయినట్లే. అందుకనే బైబిల్లో అప్పుడప్పుడు మాట్లాడేటప్పుడు ఎముకలకు కుళ్ళు అని అంటాడు. అంటే ఎముకలకు కుళ్ళు అంటే జబ్బు ఎముకలో వస్తుంది. ఆ బోన్ మ్యారో కనుక పాడైపోయింది అంటే ఇక ఇమ్యూన్ సిస్టమ్ ఏమి కూడా ఉండదు, ఇక మొత్తం కూడా మనిషి ఆరోగ్యం క్షీణించిపోతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ అపవాది ఏమని అంటున్నాడంటే, ఏమేం మొత్తాలట, దానికి మూలమైనటువంటి ఇంకొకసారి చేయి చాపి అతని ఎముకను అతని దేహాన్ని మొత్తిన యెడల అతడు నీ ముఖం ఎదుటనే దూషించి వెళ్ళిపోతాడు అని అన్నాడు.
అందుకు దేవుడు 6వ వచనమో, అందుకు యెహోవా అతడు నీ వశములో ఉన్నాడు, కాబట్టి అతని ప్రాణాన్ని నీవు ముట్టవద్దని సెలవిచ్చాను. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. అతడు ఒళ్ళు గోకుకుంటకే చిల్లపెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకనో యథార్థతను వదలక ఉందువా, దేవుని దూషించి మరణము కమ్మనెను. అతని తల మొదలుకొని అరికాలు వరకు, నడినెత్తి నుంచి అరికాలు వరకు, నడినెత్తి అంటే పైన టాప్, అరికాలు అంటే బాటమ్. మనం అంటూ ఉంటాం కదా టాప్ టు బాటమ్ అని. మొత్తము శరీరంలో ఎక్కడా కూడా వదిలిపెట్టకుండా ఇక్కడ చెప్తూ ఉన్నాడు, బాధాకరమైనటువంటి పుండ్లు, కురుపులు వచ్చేటట్లుగా మొత్తాడు. ఎంత భయంకరమైనటువంటి వేదన అంటే ఆయన చిల్లపెంకు తీసుకుని బూడిదలో కూర్చున్నాడు అనమాట. కూర్చొని వాటిని గోక్కుంటూ ఉన్నాడు. అప్పుడప్పుడు యోబుని గురించి కొంతమంది డ్రాయింగ్ వేస్తూ ఉంటారు, యోబు ఎట్లా ఉన్నాడు అనేటువంటిది. నిజంగా మనకు వచ్చేటువంటి రోగాలన్నింటిలో కూడా స్కిన్ డిసీజెస్ ఉంటాయి కదా, భయంకరమైనటువంటి వేదన. చర్మానికి అప్పుడప్పుడు మీరు గనక చూసినట్లయితే చర్మము పాడైపోవటము, కుళ్ళిపోవటము, నీరు కారటము, నసి కారటము, చాలా పెయిన్ కూడా విపరీతమైనటువంటి పెయిన్ ఉంటుంది. ఒకసారి స్కిన్ డిసీజెస్ వచ్చినాయి అంటే అవి తగ్గవు, ఇక రిపీట్ అవుతూనే ఉంటాయి. అందుకనే ఒకరి బట్టలు ఒకరు వాడటము, ఒకళ్ళ టవల్లో ఒకరు వాడటము మనకి చెప్తూ ఉంటారు. ముఖ్యంగా మనం బయటికి వెళ్ళినప్పుడు హోటల్లో అవి ఇవి వాడేస్తూ ఉంటారు కదా, వాడేసేటప్పుడు ఈ స్కిన్ డిసీజ్ అన్నీ కూడా అలాగనే తగులుకుంటూ ఉంటాయి ఒకరి నుంచి ఒకరికి. అలా గనక తగిలించుకున్నాము అంటే ఒకసారి వచ్చింది అంటే ఇక మరలా అవి వదిలేటువంటి పరిస్థితి ఉండవు. ఎక్కువ స్కిన్ డిసీజెస్ ఎక్కువగా వదలవు అవి. అయితే ఇక్కడ యోబుకు వచ్చినటువంటి ఆ భయంకరమైనటువంటి వేదన మీరు కనుక గమనించినట్లయితే ఆయన చాలా వేదన పొందే స్థలంలో, వీటన్నింటిలో అపవాది యొక్క ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఒకటే, ఆయన్ని దూషించు, దూషించు దూషించు దూషించు, ఒక్క మాట ఆయన్ని దూషించు, అయిపోతుంది, పని అయిపోతుంది, నేను విడిచిపెట్టేస్తా అన్నట్లుగా ఆయన చూస్తూ ఉన్నాడు. కానీ యోబు కూడా అంతకంటే మొండివాడే. చివరికి భార్య రూపంలో వచ్చి కూడా ప్రేరేపించాడు, రా ఒక్క మాటను ఇంత జరిగింది కదా యెహోవాను దూషించు అంటే యోబు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దేవుని దూషించలేదు. దూషించకపోగా అక్కడ తన భార్యనే గద్దించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు యోబు యొక్క ప్రయత్నం అంతా కూడా ఏమిటి అంటే అపవాది యొక్క ప్రయత్నం అంతా కూడా ఏమిటి అంటే యోబు నోట్లో నుంచి దేవుణ్ణి దూషించేటట్లుగా ఒక మాట రప్పించాలి. ఇక ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ ప్రేరేపిస్తూ ఉంటాడు. భార్య తర్వాత స్నేహితులు, వాళ్ళందరినీ కూడా ప్రేరేపిస్తూ ఉంటాడు. ఇందులో మనం గమనించేటువంటి విషయం ఏంటంటే ఇప్పుడు యోబు ఆర్థిక పరిస్థితులు బాగలేదు, మొత్తం ఆస్తి అంతా కూడా పోయింది, కొడుకులు చచ్చిపోయారు, కూతుర్లు చచ్చిపోయారు, మొత్తం అంతా కూడా కుటుంబం అంతా కూడా పోయింది, ఆస్తి పోయింది, కుటుంబం పోయింది, చివరికి ఆయనలో ఉన్న ఆరోగ్యం కూడా పోయింది. ఇంకా చెప్పాలంటే యోబుకు ఏమీ మిగలలేదు, ఒక భార్య తప్ప. ఒకసారి ఒక ఆయన అడిగాడు, అందరినీ తీసుకొని భార్యను మాత్రం ఎందుకు ఉంచారని. ఆమె పక్కలో ముళ్ళు, అందుకని ఆమెను ఉంచారు. ఆమెను ఉంచటం వల్ల అపవాదికి ప్లస్ అది. అదే బలపరిచేటువంటి భార్య అయితే భార్యను కూడా తీసేసేవాడు అపవాది. బలపరిచే భార్య కాదు, బలహీనపరిచేటువంటి భార్య కాబట్టి ఆమెను ఉంచాడు. ఆమె ఏమంటుందో చూడండి, ఇప్పుడుకైనా నువ్వు యథార్థతను వదలవా, దేవుణ్ణి దూషించవా అని ప్రేరేపిస్తూ ఉంది. అలాంటి భార్య కాబట్టి, ఆయన పార్టీ కాబట్టి ఉంచాడు, ఆయన తరపున పనిచేయటానికి. అదే ఒకవేళ ఈమె భక్తిపరురాలు యోబును బలపరుస్తుందంటే తీసేసి ఉండేవాడేమో. కానీ అందునిమిత్తాన్ని వాస్తవంగా యోబుకి భార్యను ఉంచినందువల్ల కష్టమే కానీ అక్కడ సుఖమేమి లేదు. ఇంత పాపం ఆరోగ్యం పోయి, ఆస్తి పోయి, పిల్లలు పోయి బాధపడుతూ ఉంటే కూర్చొని ఇంత జరిగిన యథార్థతను వదలవా? ఏదైనా ఆదరణ కలిగించి సర్లే దేవుడు చేశాడు, ఇదంతా ఏదో జరిగింది, దేవుడు మరలా మనల్ని దీవిస్తాడులే అని చెప్పేసి 4 ఆదరణకరమైన మాటలు ఎక్కడైనా యోబు గ్రంథంలో కనబడ్డాయా? ఎక్కడ ఆదరణకరమైన ఒక మాట రాకపోగా దేవుణ్ణి దూషించమనేటువంటి ఒక చెడ్డ సలహా ఇస్తూ ఉంది. కాబట్టి అందును బట్టి ఆ భార్యను ఉంచేశాడు. అయితే ఆ భార్య మాత్రమే కాకుండా ఇక తర్వాత స్నేహితులను మనం చూస్తూ ఉంటాం. వరుసపెట్టి స్నేహితులకు ఈ కబురు వెళ్ళటమో, స్నేహితులందరూ రావటమో, వచ్చి ఆ స్నేహితులందరూ కూడా యోబుతో మాట్లాడటం మనం చూస్తూ ఉంటాం. ఇందులో మనం గమనించేటువంటి విషయం ఏంటంటే యోబుకు అంత కష్టం వచ్చింది అని తెలిసినప్పుడు ఎట్లా మాట్లాడాలి? ఎవరైనా ఇప్పుడు మనమే ఉన్నామనుకోండి, మనకు కష్టం వచ్చింది అని తెలిసినప్పుడు ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి మాటలను మనం ఎదురు చూస్తాం? బాగా జరిగింది, మరి జరక్కేమైద్ది,
ఇప్పుడుకైనా తిన్నగా అయిందా, పిల్లలైతే అంటూ ఉంటారు, ఇప్పుడుకైనా బుద్ధి వచ్చిందా అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. మనం అదేనా ఎదురు చూస్తాం? అలా గనక మాట్లాడితే ఎలా ఉంటుంది? మనకంటూ ఉంటారు కదా తెలుగులో, పుండు మీద కారం జల్లినట్లని. అసలే మనకి దెబ్బ తగిలి నొప్పి పుడుతూ ఉంటే ఈ శరీరానికి కలిగే బాధ కంటే కూడా మనసుకు కలిగేటువంటి బాధ ఎక్కువ అవుతుంది. యోబు గ్రంథం మనం చదివేటప్పుడు అదే అర్థమవుతూ ఉంటుంది. ఆయనకి శరీరానికి కలిగినటువంటి బాధ కంటే కూడా వాళ్ళ మాటల వల్ల కలిగినటువంటి బాధ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంది. యోబు గ్రంథం మనం చదివేటప్పుడు వచ్చినటువంటి స్నేహితులు ఆయన గురించి, అంటే వాళ్ళు దయ చూపించినట్లుగానే జాలి చూపించినట్లుగానే మనకు ఉంటూ ఉంటుంది, కానీ వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు మనం గమనిస్తూ ఉంటాం. యోబు గ్రంథం 16వ అధ్యాయము మనం గమనించేటప్పుడు, యోబు గ్రంథం 16వ అధ్యాయము 1-2 వచనాలు, ఆ స్నేహితుల మాటలు విని 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 యోబు ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. అందుకు యోబు ఎలాగున ప్రత్యుత్తరం ఇచ్చనో, 16వ అధ్యాయం 1వ వచనం, అందుకు యోబు ఎలాగున ప్రత్యుత్తరం ఇచ్చనో, 2వ వచనంలో, ఇట్టి మాటలు అనేకములు నేను విని ఉన్నాను. ఇలాంటి మాటలు నేను చాలా విన్నాను, అనేకములు విని ఉన్నాను. మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కాదు. ఒకే మాటలో ఆ స్నేహితులను ఏం తీర్చేశాడంటే, మీరందరూ బాధకే కర్తలు కానీ నన్ను బాధ పెట్టే వాళ్ళే కానీ ఆదరించే మాట చెప్పేవాడు ఒక్కడ కూడా లేండి. మనం అంటాం కదా, పోండి అవతలకు పోండి అని అంటాం కదా, అట్లా ఉందన్నమాట. వాళ్ళు వచ్చి ఊరికినే జరిగిందా నీకు, అందుకే జరిగిందా, ఇందుకే జరిగిందా అని వాళ్ళు మాటలు కనుక మీరు గమనించినట్లయితే నిజంగా ఎట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. యోబు గ్రంథం మీరు గమనించేటప్పుడు ఆ బాధాకరమైనటువంటి మాటలు విని 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 అక్కడ ఇక ఆయన చివరికి విసిగిపోయినటువంటి పరిస్థితులు అంటూ ఉంటాడు, నేను ఇలాంటి మాటలు చాలా విన్నాను, మీరందరూ బాధకే కర్తలు ఆదరణకి కర్తలు కాదు. అంటే వాళ్ళు ఎంత బాధిస్తూ ఉన్నారో అక్కడ మీరు గమనించండి. ఒకసారి మనం అనుకుంటూ ఉంటాం, మన స్నేహితులు కదా, మన చుట్టాలు కదా, మన బంధువులు కదా, ఇలాంటి పరిస్థితిలో ఉన్నానని తెలిస్తే ఏదైనా వాళ్ళు మేలు చేస్తారేమో, లేకపోతే ఏదైనా ఒకవేళ నన్ను గురించి 4 మాటలు ఏదైనా నాకు ఆదరణ కలిగే విధంగా మాట్లాడతారేమో అని మనం ఎదురు చూస్తూ ఉంటాం. కానీ ఇందులో మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మనుషులు మీరు ఎదురు చూసే అంత మంచివాళ్ళు కాదు. లోకంలో ఆ మంచితనం అనేటువంటిది క్షీణించిపోయింది. ఇంకా చెప్పాలంటే నశించిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. మన చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని మీరు గొప్పగా ఊహించుకోవద్దు. అసలు ఎప్పుడు కష్టం వస్తుందా, వాళ్ళు చూసి సంతోషపడదాం అన్నట్లుగా లోకం ఉంటూ ఉంది. వాళ్ళే ఎదుటి వాళ్ళకు కీడు చేసి సంతోషించేటువంటి వాళ్ళగా ఉంటూ ఉన్నారు. రాను రాను మనుషుల్లో ఏమైపోతుందంటే పైశాచికత్వం అనేటువంటిది పెరిగిపోతూ ఉంది. శాడిజం అని అంటూ ఉంటారు కదా. ఈవేళ చిన్నపిల్లల్లో కూడా చూడండి, చిన్నపిల్లలు అలా నడుస్తూ ఒకళ్ళు ఎవరైనా పడ్డారనుకోండి, ఆ పక్కన ఉన్న వాళ్ళు పరిగెత్తుకొని వెళ్ళి లేపుతారా, నవ్వుతారా? ఈవేళ ఉన్న సమాజం ఎట్లుంది? అయ్యో పడిపోయారు అని పరిగెత్తుకొని వెళ్ళిపోయి లేపే పిల్లలు, అంటే చిన్నపిల్లలంటే దేవుని స్వభావం అని అంటూ ఉంటారు కదా, దైవికమైనటువంటి స్వభావం వాళ్ళకి ఈ కీడంతా తెలియదని అనుకుంటూ ఉంటారు కదా. ఇప్పుడు చిన్నపిల్లల్లోనే మీరు చూడండి, ఒకళ్ళు పడిపోతే వాళ్ళని ఎగతాళి చేసేటువంటి వాళ్ళు ఉంటారు. ఇదే పెరిగి పెద్దయిన తర్వాత కూడా మనుషుల్లో ఒకళ్ళు ఎవరైనా పడిపోయారంటే ఎగతాళి చేసేటువంటి మనసు, నవ్వేటువంటి మనసు, ఇవాళైతే మరీ దారుణం. యాక్సిడెంట్ అయ్యి మనిషి కొనూపుడుతో కొట్టుకుంటూ ఉంటే రక్తంలో వెళ్ళిపోయి సెల్ఫీ ఫోటోలు తీసుకోవటమో లేదంటే వీడియోలు తీసుకోవటమో దారుణమైనటువంటి పరిస్థితులు మీరు చూస్తూ ఉన్నారు. అంటే పోనీ మనిషి చచ్చేటట్టు ఉన్నాడు, ఏదైనా ఒక అంబులెన్స్కి ఫోన్ చేద్దాం, ఇంకేదైనా చేద్దాం. ఇవాళ చాలామంది, మొన్న కూడా ఒక ఇది నేను చూశాను, యాక్సిడెంట్ జరిగి అట్లా ఉంటే వచ్చి ఫోటోలో వీడియోలో తీసుకుంటున్నారు, కానీ ఏమైందని గమనించే వాళ్ళు లేరు అక్కడ. ఈవేళ మనం అనుకున్నటువంటి గొప్పగా సమాజం ఏమీ లేదు. మనం ఊహించుకొని ఏదో మేలు చేస్తారు, నా గురించి ఏదన్నా తెలిస్తే నాకు ఏదన్నా 4 ఆదరణకరమైన మాటలు, అయ్యో ఇలా జరిగిందే ఏదన్నా చేద్దాంలే అని అనుకుంటారేమో అని చెప్పేసి మీరు అనుకుంటే మీరు ఎక్కువ ఎదురు చూస్తూ ఉన్నారు. లోకం అనేటువంటిది అట్లా ఉండదు. అదే దైవికమైనటువంటి స్వభావం కలిగిన వాళ్ళైతే ఖచ్చితంగా మేలు చేయడానికి వాళ్ళు ముందుకు వస్తారు, కానీ అందరూ అలాగ ముందుకు వచ్చేటువంటి పరిస్థితి కాదు అనేటువంటి విషయాన్ని మనం గమనించవలసినటువంటి అవసరం ఉంది. ఇది యోబు గ్రంథంలో, ఇది యోబు గ్రంథం అనేటువంటిది ఇప్పుడు జరిగినటువంటిది కాదు, పితరుల కాలంలో అంటే అబ్రహాము టైంలో జరిగినటువంటిది. అంటే మనుషుల యొక్క స్వభావం అప్పటి నుంచే అలా ఉంది. మనం అనుకుంటూ ఉన్నాం మనుషులు ఏదో ఈవేళ మారిపోయారని. ఈవేళ మారిపోవటం కాదు, కొన్ని వేల సంవత్సరాల నుంచే మనుషుల యొక్క స్వభావం అనేటువంటిది ఎట్లా ఉంది. అప్పుడప్పుడు లోకంలో చెప్తూ ఉంటారు,
రాబందులు అని అంటూ ఉంటారు కదా, రాబందులు కానీ పీకు తిన్నట్లుగా మనుషులు పీకు తింటారంటే పొడిచి 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 వాళ్ళ మాటలు ఉంటాయి కదా, మాటలతో అలా పొడుస్తూ ఉంటారని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. నిజంగా యోబుని అంతకంటే ఎక్కువ పొడిచారు వాళ్ళు. ఆయన శరీరానికి కలిగినటువంటి బాధ కంటే కూడా మనసుకు కలిగినటువంటి బాధ చాలా ఎక్కువగా ఉంది. ఆ మాటలు వింటూ ఉంటే ఆయన ఒకే మాట అన్నాడు, ఇటు మాటలు అనేకములు నేను విని ఉన్నాను. అంటే ఎంతమంది వచ్చి ఎన్ని మాటలు మాట్లాడారు ఆయన దగ్గర, వచ్చిన వాళ్ళందరూ బాధ పెట్టేవాళ్ళు అనేటువంటిది మనకు అర్థమైంది. ఇటు మాటలు అనేకములు నేను విని ఉన్నాను, మీరందరూ భార్యతో సహా చివరికి మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కాదు. 3వ వచనంలో అంటూ ఉంటాడు, ఈ గాలి మాటలు ముగిసిపోయినా నీకేమి బాధ కలుగుడు చేత నాకు ఉత్తరం ఇచ్చుతున్నావు. ఈ గాలి మాటలు అయిపోయినాయి. మీ గాలి మాటలు అంటే గాలి అంటే ఏమి ఉపయోగపడినటువంటి మాటలు, మీ ఉపయోగపడినటువంటి మాటలు అయిపోయినాయా అని చెప్పేసి ఆయన అంటూ ఉన్నాడు. 4వ వచనం, నా స్థితిలో మీరుండని యెడల నేనును మీరు వాళ్ళే మాట్లాడవచ్చునో, నేనును మీ మీద మాటలు కల్పింపవచ్చునో, మీ వైపు చూచి నా తల ఆడింపవచ్చునో. ఒకవేళ నేను ఉన్న స్థితిలో మీరుంటే మీకు అర్థమయ్యేది ఎలా ఉంటుంది అనేటువంటిది. ఒకవేళ నేనున్న స్థితిలో మీరు గనక ఉండుంటే నేను కూడా మీకులాగా మాట్లాడవచ్చు, నేను కూడా మీలాగా మాటలు కల్పించవచ్చు, నేను కూడా వచ్చి నా తల ఆడించవచ్చు అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే వాళ్ళు మాటలు కల్పించటము, తల ఆడించటము. అంటే తల ఆడించటం అంటే తల ఎందుకు ఆడిస్తారు అన్నాడు ఒకసారి ఒక ఆయన. తల ఎందుకు ఆడిస్తారు? మీరు పాత నిబంధనలో చూసినప్పుడు తల ఆడించటము, తల ఊచుచు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అంటే తల ఊపటాన్ని గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఊపడం అంటే ఇలా ఊపటం కాదు, ఇది హేళనకు గుర్తు. హెబ్రీ భాషలో రాసినటువంటి దానికి ట్రాన్స్లేషను తల ఆడించుచు అని అంటాడు, కానీ ఇది హేళనకు గుర్తు. అయిందా? బాగా అయిందా అంటారు కదా, తల ఇట్లా అంటారు కదా, ఈ తల ఆడించటము అయిందా అని ఈ తల ఇట్లా ఊపుతూ ఉంటారు. ఈ తల ఊపటాన్ని గురించి మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది బయటికి కూడా వచ్చేటట్టుగా మాట్లాడరు, అయిందా, బాగా జరిగిందా అన్నట్టుగా ఈ తల ఇట్లా ఆడిస్తారు కదా, ఈ తల ఆడించడంలోనే అర్థమైంది వీడు మనల్ని బాగా హేళన చేస్తున్నాడు, దొరికాం వీడికి మనము అన్నది మనకు అర్థమవుతూనే ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈయన్ని హేళన చేస్తున్నటువంటి పరిస్థితి అనమాట. నీకెందుకు ఇలా జరిగిద్ది, ఊరికినే ఎందుకు ఇలా జరిగిద్ది, నువ్వేదో చేసావు, ఏదో అంటే చాలా పెద్ద పనికి మాలిన పని చేస్తుంటావు, అందుకనే దేవుడు ఇంత పెద్ద శిక్ష నీకు వేస్తుంటాడు. ఊరికినే ఎందుకు వేస్తాడు? ఊరికినే దేవుడు ఇలా గద్దిస్తాడా? ఊరికినే దేవుడు ఇలా శిక్షిస్తాడా? నువ్వేదో ఏదో పని చేసావు, ఒప్పుకో అదేంటో అని వీళ్ళు ఆయన గుచ్చుతూ ఉన్నారు. వాస్తవంగా యోబు చెప్తున్నాడు, నాయన నేనేమీ చేయలేదు, నేను యథార్థంగా, అదిగో అట్లాంటి మాటలు మాట్లాడదు మళ్ళీ యథార్థం అని దేవుని దగ్గర, నువ్వేదో చేస్తే ఒప్పుకొని అంటున్నారు. ఈ మాటలన్నీ కూడా గమనించేటప్పటికి ఆయన బాగా విసిగిపోయి, నా స్థితిలో మీరుంటే నేను కూడా మీలాగా మాట్లాడవచ్చు, నేను మీ మీద మాటలు కల్పించవచ్చు, మీ వైపు చూచు నేను కూడా తల ఆడించవచ్చు, అంటే హేళన చేయొచ్చు. 5వ వచనంలో, అయినను నేను నా నోటి మాటలతో మిమ్మల్ని బలపరచుదునో, నా పెదవులతో మాటలు మిమ్మల్ని ఓదార్చి ఆదరించును. నేనైతే నా మాటలతోటి మిమ్మల్ని బలపరుస్తాను, నా పెదవులు మాటలు మిమ్మల్ని ఓదార్చి ఆదరించును. అయితే నేను అట్లా మాట్లాడను, బలపరిచే మాటలు, ఓదార్చేటువంటి మాటలు, ఆదరించేటువంటి మాటలు. దేవుడు మనకు ఒక నాలుక పెట్టాడు, ఒక నాలుక ఇచ్చాడు. ఈ నాలుగుతో ఎదుటి వాళ్ళను బలహీనపరిచే మాట మాట్లాడవచ్చు, ఎదుటి వాళ్ళను బలపరిచి ఆదరించే మాట మాట్లాడవచ్చు. దానికి డబ్బులు ఏం ఖర్చు అవ్వవు, దీనికి డబ్బులు ఏం ఖర్చు అవ్వవు, దేనికి కూడా మనకు రూపాయి ఖర్చు లేదు. కానీ ఎలాంటి మాటలు మనుషులు మాట్లాడుతూ ఉంటారు? మీరు ఏ మాట మాట్లాడాలన్నా, బలపరిచే మాట మాట్లాడాలంటే కూడా రూపాయి ఖర్చు అవ్వదు. ఒకవేళ ఎదుటి వాళ్ళను బలహీనపరిచే, కృంగపరిచే, అవమానించే మాట మాట్లాడాలంటే కూడా రూపాయి ఖర్చు అవ్వదు. కానీ మనుషులు ఎక్కువగా ఎలాంటి మాటలు మాట్లాడతారు? పోనీ మీరు వినే మాటలు, మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరో గురించి కాదు, మిమ్మల్ని గురించి మాట్లాడేటువంటి మాటలు ఎలాంటి మాటలు మాట్లాడతారు? మనిషి ముందు ఒకవేళ పొగుడుతారేమో కానీ, మంచి చెప్తారేమో కానీ, వెనక్కి వెళ్ళి కానీ చెప్పేటువంటి మాటలు మనం వింటే మనల్ని గురించి మాటలు మనం వినలేవు, చెవులు మూసుకుంటాం. అమ్మో నన్ను గురించి ఇలా మాట్లాడుతున్నారా అని. మన చేత మేలు పొందినటువంటి వాళ్ళే మనల్ని గురించి వెనక్కి వెళ్ళి కీడు మాట్లాడుతూ ఉంటారు. అసలు ఆ మాటలు కనుక మనం వింటే ఎవ్వరికి మేలు చేయకూడదు అని విసిగిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. కానీ బైబిల్లో అంటాడు, మేలు చేయటం విసుకకు యుందు అని. అంటే విసిగిపోతామని దేవుడికి తెలుసు, వీళ్ళు విసిగిస్తారని కూడా దేవుడికి తెలుసు, అందుకని విసిగిపోవద్దు అని చెప్పేసి అంటూ ఉంటాడు.
నిజంగా మనుషులు ఎందుకనో కానీ అట్లా ఉండరు. అప్పుడప్పుడు నేను చెప్తూ ఉంటాను, చెడు ఏదైనా ఉంటే లేదంటే లోపం ఏదైనా ఉంటే వచ్చి మనిషి ఎదురుగా మాట్లాడాలి. బ్రదర్ మీరు అలాగా, సిస్టర్ మీరు అలాగా అని ఎదురుగా మాట్లాడాలి. అదే ఒకవేళ మంచి ఏదన్నా ఉందనుకోండి, ముందు మాట్లాడకపోయినా వెనక్కి వెళ్ళి మాట్లాడినా పర్వాలేదు. ఎందుకంటే కీడు ఏదైనా ఉంటే, చెడు ఏదైనా ఉంటే, లోపం ఏదైనా ఉంటే ఎదురుగా వచ్చి చెప్తే దిద్దుకుంటాం. ఆయన అలాగా, ఆమె అలాగా అని అన్నారనుకోండి, నువ్వు 100 మందితో చెప్పుకుంటే వాళ్ళు ఏమైనా దిద్దుకోగలుగుతారా? దిద్దుకోలేవుగా. దానివల్ల వాళ్ళకి కీడే కానీ మేలు కలగదుగా. ఆ చెడ్డ సాక్ష్యం అందరికి వెళ్ళి అదే నేరుగా వాళ్ళ దగ్గరికి వచ్చి మీరు అలాగని వాళ్ళతో చెప్పు, దిద్దుకుంటారేమో. ఒకవేళ దిద్దుకుంటే మంచిది అది. కాబట్టి ఎప్పుడు కూడా వెనక్కి వెళ్ళి చెప్పడం వల్ల, ఏదైనా ఒక లోపం ఉందనుకోండి, వెనక్కి వెళ్ళి చెప్పడం వల్ల ఉపయోగం ఉండదు. కానీ లోకం యొక్క పరిస్థితి అట్లా, మనకి ఎందుకు అదంత అవసరమా? వాళ్ళు అలా ఉన్నారనుకోండి, చెప్పటం అవసరమా అని అంటూ ఉంటారు. ఒకవేళ చెప్పామనుకోండి, కొందరు ఎలాగంటే మనం చెప్పామనుకోండి మన మీద పగబడతారు, మనల్ని ద్వేషిస్తూ ఉంటారు. అందువల్ల చెప్పడానికి కూడా ముందుకు రారు. కానీ గద్దింపు అనేది అవసరం. ఒకవేళ విశ్వాసులుగా ఉండి మీరు చెప్పకపోయినా సేవకులుగా మాకు మాత్రం అలాంటి డ్యూటీ ఒకటి ఇచ్చాడు. అందువల్ల మేము చాలామంది కంట అయిపోతూ ఉంటాం. ఎందుకంటే చెప్పాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. ఒక్కోసారి కొందరిని గురించి చెప్పినప్పుడు వాళ్ళు జీర్ణించుకోలేరు. ఎందుకంటే వాళ్ళ పిల్లల గురించి, అమ్మ మీ పిల్లల ప్రవర్తన బాగలేదు అని అన్నప్పుడు వాళ్ళు జీర్ణించుకోలేరు. మా పిల్లల మీద నిందేస్తారా, మా పిల్లల మీద అది నింద కాదు, ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి అని అన్నాం అనుకోండి. మీ పిల్లల పళ్ళు ఈ మధ్య గ్యార్లు పడుతూ ఉన్నాయి, ఒకవేళ ఖైనీలు ఏమైనా నవ్వులుతున్నారేమో, గుట్కాలు నవ్వులుతున్నారేమో చూసుకోండి అంటే, దానికి మా పిల్లల పళ్ళు మీరెందుకు చూశారన్నట్టు మాట్లాడుతుంది ఒకసారి. నేనేమన్నా పళ్ళు తోముకోమన్నానా, లేకపోతే మీ అబ్బాయికి పళ్ళు తోముకోవటం వచ్చని చెప్పామా? పళ్ళు ఏదో గేర్లు పడుతున్నాయంటే ఆ పట్టే గేర్లు అయ్యి గుట్కాలు, ఖైనీలు, టొబాకో నవిలితే పట్టేటువంటి గేర్లు. అవి పట్టినాయి అంటేనే దాని అర్థం ఏంటి? ఒకసారి ఒక సేవకుడు ఇలాగే నవ్వినప్పుడు నల్లగా ఆ పళ్ళ నిండా గ్యార్లు ఉన్నాయి. నేను చెప్పాను, అది ఒకప్పుడు నువ్వు నవిలినటువంటి మచ్చలేమో కానీ క్లీన్ చేయించుకో, లేకపోతే ఏంటంటే ఇప్పటికి కూడా అలవాటు ఉందేమో అని అనుకుంటారు. అయితే వాస్తవంగా ఆయన ఇప్పుడు మానేశాడు. కానీ ఒకప్పుడు నవిలినప్పుడు ఉన్నటువంటి మచ్చలు ఇప్పుడు కూడా పళ్ళ మీద అలాగే మిగిలిపోయినాయి. కాబట్టి వాటిని చూసినప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది. పళ్ళు ఒకవేళ తోమకపోతే, బాగా తోమకపోతే లైట్గా పసుపు రంగులోకి వస్తాయి, నల్లగా వచ్చేటువంటి, అంటే నల్లగా కూడా వచ్చేటువంటి ఇది ఉంటుంది. కానీ ఇవి టొబాకో నవిలినప్పుడు వచ్చేటువంటిది. అది కనుక మనం చెప్పే ఒక్కొక్కసారి మనకంటే వాళ్ళకే బాగా తెలుసు వాళ్ళకి ఏం జరుగుతుంది అనేది. బాత్రూంలోకి వెళ్ళి కూర్చోగానే పొగలలా పైకి లేస్తూ ఉంటాయి. కొంతమందికి స్మోకింగ్ అలవాటు ఉంటుంది, అక్కడికి వెళ్తే అది తాగితే తప్ప రాదు. వాళ్ళకి తెలుసు, ఎందుకంటే డబ్బాలు అక్కడ పెడతారు, మ్యాచ్ బాక్స్ అక్కడ పెడతారు. వాళ్ళకి ఏం అలవాట్లు ఉన్నాయి ఇంట్లో వాళ్ళకే బాగా తెలుసు. పొరపాటున మన బోటోళ్ళం ఎవరైనా ఒకవేళ గమనించి, మనకు కొత్త కదా ఇలాగ పాడైపోతున్నాడని మనం ఏదైనా చెప్పామనుకోండి, చెప్తే వాళ్ళు ఏం చేస్తారంటే మనల్ని ద్వేషిస్తూ ఉంటారు, మన మీద పగబడుతూ ఉంటారు. అందుకే లోకం మీద అంతా కూడా చూసి ఎందుకు మనకు అవసరమా, ఈ తలపోటు అంతా మనకు అవసరమా అని నోరు మూసుకొని ఉంటూ ఉంటారు. ఒకవేళ చెప్తే ఏమన్నా దిద్దుకుంటారేమో, మారతారేమో అని చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది. అంతేగాని నింద వేయాలనేటువంటి పరిస్థితి కాదు. నింద వేయటం అయితే ముందు మాట్లాడడం, వెనక్కి వెళ్ళి మాట్లాడతాం, అందరికీ మాట్లాడతాం. వాళ్ళ పళ్ళు గేర్లు బట్టిని, వాళ్ళ అబ్బాయి పళ్ళు గేర్లు బట్టిని, మధ్య ఏదో గుట్కాలో, ఖైనీలో, టొబాకోనో నవ్వులుతున్నాడని చెప్పేసి. కానీ మనం చేయవలసినటువంటి పని ఏమిటి అంటే, మనం మనుషులు వాళ్ళతో మాట్లాడేటప్పుడు మనం ముందు మాట్లాడటం అనేటువంటిది ఎప్పుడు కూడా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది ఒక్కొక్కసారి గద్దింపు వాళ్ళకి ఉపయోగపడుతుందేమో. అంటే అందరూ మారని మనం చెప్పలేము. కొందరు నిజంగా ఆ మాటను తీసుకొని మారేటువంటి వాళ్ళు, పరివర్తన చెందేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అయితే మనుషులకు దేవుడు ఒక నాలుక ఇచ్చాడు, దాంతో బలపరిచే మాటలు మాట్లాడవచ్చు, మంచి మాటలు మాట్లాడవచ్చు, చెడ్డ మాటలు మాట్లాడవచ్చు. కానీ లోకం ఎక్కువగా ఏం చేస్తుందంటే, బలపరిచే మాటలు వాళ్ళ డిక్షనరీలోనే ఉండవు. వాళ్ళ నా నోటి మాటల వల్ల ఇదిగోండి వీళ్ళు బలపడ్డారు అని చెప్పడానికి ఎవడో ఉండరు. వాళ్ళ నోటి మాటల వల్ల చెడిపోయే వాళ్ళు, తగలబడిపోయేదే తప్ప ఎప్పుడూ బాగుపడేది ఉండదు. ఎందుకంటే మనకి బైబిల్లో అయితే అసలు చాలా గొప్పగా అంటాడు, కత్తికి ఎలాగైతే పదును పెడతారో నాలుక అలా పదును పెడతారంట, జనాల్ని కోసేయటానికి, పొడిసేయటానికి. నిజంగా కొంతమంది మాటలు ఉంటే వాడి అయినటువంటి మాటలు గలవు అని అంటాడు. కత్తి ఎలాగైతే వాడిగా ఇట్లా షార్ప్గా ఇట్లంటే తెగిపోతూ ఉంటుందో, అలాగ వాడి అయినటువంటి మాటలు గలవంట. ఆ మాటలు పొడుచుకుంటూ ఉంటాయి, తెగిపోతూ ఉంటాయి. వాస్తవంగా మనకు అర్థం కాదు, కానీ ఒక మాట అని వెళ్ళిపోతూ ఉంటే ఒక్కొక్క మాట ఎదుటి వాళ్ళని చాలా బాధిస్తూ ఉంటుంది, లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది, ఎక్కడెక్కడో గాయం చేస్తూ ఉంటుంది. ఆ గాయం మానాలంటే ఒక్కోసారి కొన్ని రోజులు, కొన్ని నెలలు, కొంతమందికి అయితే కొన్ని సంవత్సరాలైనా సరే ఆ గాయం మానదు. అటువంటి బలమైనటువంటి మాటలు ఉంటాయి.
అంటే హేతు లేకుండా అనేటువంటిది అయితే పూర్తిగా తప్పు. ఇప్పుడు మీ అబ్బాయి ఏదో నవ్వులుతున్నాడు, పళ్ళు ఇలా అయినాయి అంటే నాకు కూడా గాయమైంది అందొక ఆమె. మరి గాయం అయ్యే మాట మీరు మాట్లాడకూడదంటే, అమ్మ మీకు గాయం అవటం కాదు, అది అలాగే ఉంది, దిద్దుకోమని చెప్పాము, యథార్థంగా మేము చెప్పాం. కానీ మీ మనసులో పొడవాలనో గుచ్చాలనో లేకపోతే మిమ్మల్ని కించపరచాలైతే బయటికి వెళ్ళి చెప్పేవాళ్ళం, వాళ్ళ పిల్లలు పాడైపోయారని. కాబట్టి పిల్లల్ని దిద్దుకుంటారేమో. ఒక్కొక్కసారి ఏంటంటే మనం గద్దించినప్పుడు కూడా మనం మేలు కొరకు చెప్తే కూడా కీడుగా తీసుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ మనము అట్లా కాదు, కానీ వాస్తవంగా కొందరు కావాలనే కీడుగా మాట్లాడేటువంటి మాటలు ఉంటాయి. వెళ్ళి మనకు పుకార్లు అని తెలుగులో అంటాం కదా, అలాగ మొత్తం అందరికీ కూడా రూమర్స్ ప్రచారం చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఎదుటికొచ్చి మాట్లాడొచ్చుగా, పోనీ నిజంగా అటువంటిది ఉంది, ఎదుటికొచ్చి మాట్లాడొచ్చుగా, దిద్దుకుంటారేమో, సరి చేసుకుంటారేమో, అలా మాట్లాడరు. ఇక్కడ యోబు గ్రంథం కూడా మనం గమనించేటప్పుడు యోబుకు వచ్చినటువంటి స్నేహితులు అటువంటి మాటలు మాట్లాడలేదు. కానీ యోబు తన నోటిని గురించి మాట్లాడుతూ 5వ వచనంలో, అయినను నేను నా నోటి మాటలతో మిమ్మును బలపరచుదును, నా పెదవుల మాటలు మిమ్మల్ని ఓదార్చి ఆదరించును అని చెప్పేసి అంటూ ఉన్నాడు. 6వ వచనంలో, నేను మాట్లాడినను నా దుఃఖము చల్లారదు, నేను ఊరకుండినను నాకేమి ఉపశమనం కలుగును. నేను మాట్లాడితే కూడా నా దుఃఖమేం చల్లారదు కదా, పోనీ నా దుఃఖం చల్లారుతుంది మాట్లాడటం వల్ల అంటే మాట్లాడి నా దుఃఖాన్ని చల్లార్చుకుంటా. ఎంత మాట్లాడినా కానీ నా దుఃఖమేం చల్లారేది కాదు కదా. అంటే దాని అర్థం ఏంటంటే నేను మాట్లాడిన ఉపయోగం లేదు అన్న పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే మీరు రండి కాకుల్లాగా పొడవండి, ప్రస్తుతం పరిస్థితి అట్లా ఉంది. అంటే ఇందులో నేను చెప్పాలనుకున్నటువంటి విషయం ఏమిటంటే, యోబు గ్రంథం మనం చదివేటప్పుడు యోబు యొక్క స్నేహితులు చాలా దూరం నుంచి వచ్చారు, చాలా దూరం నుంచి. ప్రారంభంలో కనుక మీరు గమనించినట్లయితే యోబుకు వచ్చినటువంటి స్నేహితులు, మీరు యోబు గ్రంథం 2వ అధ్యాయము చివరిలో కనుక మీరు చూసినట్లయితే 2వ అధ్యాయం 11వ వచనం నుంచి అతని స్నేహితులు వచ్చినటువంటి ఇంట్రడక్షన్ అక్కడ తెలియజేస్తూ ఉంటాడు. 2వ అధ్యాయం 11వ వచనము, తేమానీయుడైన ఎలీఫజు, షూహీయుడైన బెల్దదు, నైమతీయుడైన జోఫరు అను యోబు ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటినీ గురించి విన్నవారై, అతనికి సంభవించినటువంటి ఆపదలన్నింటిని గురించి విన్నారు. ఎలీఫజు, జోఫరు, బెల్దాదు ముగ్గురు కూడా విని వాళ్ళు ఏం చేశారంటే, అతనితో కలిసి దుఃఖించుటకునో, బాగా గమనించండి మాటలు, అతనితో కలిసి దుఃఖించుటకునో అతనిని ఓదార్చుటకునో పోవాలని ఆలోచించుకొని తమ తమ స్థలాలను విడిచి వచ్చిరి. వాళ్ళు ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళ స్థలాలని విడిచిపెట్టి వచ్చేసారు. ఇక్కడ ఒక సందర్భం వచ్చింది కాబట్టి ఒక మాట తెలియజేస్తాను. ఇప్పుడు మనకి భారతదేశంలో కూడా మీరు చూసినప్పుడు, ముఖ్యంగా మనమున్నటువంటి మన తెలుగు రాష్ట్రాల్లో కనుక చూసినట్లయితే కుటుంబాలలో మనకి శుభ కార్యక్రమాలు జరుగుతాయి. అలాగనే మనకి కొన్ని దుఃఖం కలిగేటువంటి కార్యక్రమాలు, అంటే చావులో లేకపోతే ఏవైనా వాళ్ళకి కీడు కలగటమో, ఇటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఇప్పుడు మీకు ఏదైనా ఒక వెడ్డింగ్ ఇన్విటేషన్ వచ్చింది, వివాహానికి ఆహ్వానం వచ్చింది, మ్యారేజ్ కార్డు ఇచ్చి వెళ్ళారు. లేదంటే చనిపోయిన తర్వాత ఒక కార్యక్రమం, ఆదరణ కూడికో లేకపోతే ఏదో కూడిక పెడుతూ ఉంటారు కదా, ఒక చావు కబురు వచ్చింది. ఈ రెండింటిలో దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు? పోనీ మీరైతే దేనికి ఇస్తారు? మనకి పెద్దలు ఎప్పుడు కూడా చాలా కాలం నుంచి చెప్తారు, ఇప్పుడు కూడా ఉందన్నమాట, పెళ్ళికి వెళ్ళినా వెళ్ళకపోయినా పర్లేదు కానీ చావు ఖచ్చితంగా వెళ్ళాలి అని అంటారు. ఎందుకు? వెళ్ళి పొడిసి రావటానికి. వాళ్ళని చావుకు ఖచ్చితంగా వెళ్ళి అటెండ్ అయ్యి రావాలి, ఫోన్ చేసి మాట్లాడితే కాదు. అందుకనే మీరు గమనించండి, చనిపోయినప్పుడు ఖచ్చితంగా వస్తారు. మళ్ళీ ఆ తర్వాత కార్యక్రమానికి వస్తారో లేదో తెలియదు కానీ చచ్చిపోయినప్పుడు ఖచ్చితంగా వస్తారు. చాలామంది వస్తారు చనిపోయినప్పుడు. కొంతమంది చనిపోయినప్పుడు అందుకోలేకపోయినా కానీ కార్యక్రమానికి ఆ తర్వాత ఖచ్చితంగా వస్తారు. కొందరైతే రెండింటికి కూడా వస్తారు. ఎంత బిజీ ఉన్నా కానీ ఖచ్చితంగా వీలు చేసుకొని వస్తూ ఉంటారు, ఖచ్చితంగా. ఎందుకు? కారణం ఏమిటి? మన పూర్వీకులు మనకు బాగా నేర్పించారు, మంచి నేర్పించారు. బైబిల్ కూడా అదే తెలియజేస్తుంది. ఎందుకు? సంతోషంతో ఉన్నప్పుడు వెళ్తే మంచిది కదా, మనం కూడా సంతోషిస్తాం. ఏ బర్త్డే పార్టీనో లేకపోతే ఈ వివాహమో ఇటువంటి శుభ కార్యక్రమాలు అయితే అక్కడ అంతా కూడా మంచి వంటలు పెడతారు. అదే చచ్చిన దగ్గరికి వెళ్తే వాళ్ళే వండుకోరు, మనకేం పెడతారు? ఏడుపులు అవన్నీ వినటం కొంతమందికి ఇష్టం ఉండదు. చచ్చిపోయిన కార్యక్రమాలు కొంతమందికి ఇష్టం ఉండదు. ఆ ఏడుపులు, ఆ విచారమైనటువంటి మొహాలు, ఎవరి మొహాలు ఇలా చూసినా కానీ ఒక్కల మొహంలో సంతోషం ఉండదు. అది కొంతమందికి అటువంటి సిచ్యువేషన్లో ఉండాలని అనుకోరు. కానీ భారతదేశంలో ముఖ్యంగా మన పూర్వీకులు పెద్దలు మనకు నేర్పింది ఏమిటి అంటే, చనిపోయినప్పుడు ఖచ్చితంగా వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? వెళ్ళటం వల్ల ఏమిటి లాభం?
పోనీ మీకే ఒక దుఃఖం కలిగింది అనుకోండి, చాలా దుఃఖంలో మీరు ఉండిపోయారు, కృంగిపోయినటువంటి పరిస్థితి. మిమ్మల్ని చూడటానికి ఎవరైనా వచ్చారు, మీకు ఎట్లా అనిపిస్తుంది? నేను రాను, బయటికి రాను, కనపడను, వెళ్ళిపోండి అని అంటారా? ఎట్లా అనిపిస్తుంది మీకు? మరలా వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళతో మీరు కలిసి మాట్లాడేటప్పుడు అట్లీస్ట్ ఆ కాసేపు అయినా సరే మీరు ఆ బాధను మర్చిపోయి బాధలోంచి బయటకు వస్తారు. అందుకనే మీకు చనిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఆ ఇంట్లో కాకుండా చుట్టాలు తీసుకొని వెళ్ళిపోతారు. నిద్ర చేయాలి, గుడిలో నిద్ర చేయాలి, లేకపోతే చుట్టాల దగ్గర నిద్ర చేయాలని పట్టుకొని వెళ్తారు. పట్టుకొని వెళ్ళటంలో ఏంటంటే స్థలం మార్పిడి వలన వాళ్ళలో ఉన్నటువంటి ఆ మానసికంగా ఆ విచారణ, దుఃఖం అనేటువంటిది దూరం అవటానికి ప్రయత్నాలు ఇవన్నీ. ఆ తర్వాత ఏమైపోయినాయి అంటే అది సాంప్రదాయం మాత్రం మిగిలిపోయింది. మీరు ఖచ్చితంగా రావాలంట అని పట్టుకెళ్తారు, కానీ అందులో వాళ్ళ దుఃఖాన్ని తీసివేయాలి అనేటువంటి ప్రయత్నం మాత్రం ఉండదు. ఆ తర్వాత ఇంకా అనేకమైనటువంటి ఇవి మనకు ఉంటూ ఉంటాయి. అయితే ఇందులో మన పూర్వీకులు అందులో చాలా గనక మీరు చూసినట్లయితే మేలుతోనే ఆలోచన చేసి పెట్టినటువంటివి. చివరికి ఎందుకు పెట్టారో కూడా తెలియకుండా ఏమైపోయినాయి అంటే అవి మాత్రం సాంప్రదాయాలుగా మనకు మిగిలిపోయినాయి. చనిపోయినప్పుడు ఇలా అంట, అలా అంట అనేటువంటిది. కానీ మనమందరం కూడా వెళ్ళటం వల్ల ఎక్కువ మంది కనుక వెళ్ళారనుకోండి, వాళ్ళకి మానసికంగా చాలా ధైర్యం వస్తుంది. ఇంతమంది మన కొరకు ఉన్నారు, ఇంతమంది చుట్టాలు ఉన్నారు, ఇంతమంది బంధువులు ఉన్నారని మానసికంగా అది మనకి చాలా ధైర్యాన్ని ఇస్తూ ఉంటుంది. కాకపోతే ఒకప్పుడైతే చక్కగా వచ్చి ఏం బాధపడొద్దు, నాన్న పోయాడా, అమ్మ పోయారా, లేకపోతే ఇలా జరిగిందా, మేమంతా ఉన్నాం కదా, ఎందుకు నువ్వు అంత విచారిస్తావు అని ఒకవేళ పలకరించి వెళ్ళే పరిస్థితులు ఉండే పూర్వం. ఇప్పుడైతే ఏదో చుట్టాలు బంధువులు రావాలి కాబట్టి అలా వచ్చి ఎప్పుడు పోయారో ఎప్పుడు వెళ్ళిపోయారో కూడా తెలియదు. కొంతమంది అయితే అసలు వచ్చారని కూడా తెలియదు. మేము రావాలి అన్నటువంటి దానికి వస్తున్నారు తప్ప నిజంగా ఆదరించడానికి వచ్చేటువంటి పరిస్థితి కాదు. వచ్చి వాళ్ళని ఆదరించేటువంటి పరిస్థితి కనపడదు. మనొకరు అంటున్నారు, నిజంగా వీళ్ళు రావటం వల్ల మాకు ఇంకా దుఃఖం ఎక్కువ అవుతుందే తప్ప మాకు తగ్గటం లేదండి, వాళ్ళందరూ రావటం ఆగిపోతే మేము ప్రశాంతంగా ఉంటాం అన్నాడు ఒకసారి ఒక ఆయన. ఎందుకంటే వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా తలా ఒక మాట అని వాళ్ళ మాటలు మమ్మల్ని బాధిస్తూ ఉన్నాయి అని చెప్పేసి. కానీ దేవుని వాక్యంలో కనుక మనం గమనించినట్లయితే మనకు ఎప్పుడైతే ఈ స్నేహితులు ఉంటారో, లేదంటే మన చుట్టాలు, మన బంధువులు, మన చుట్టుపక్కల సమాజం ఉంటుందో ఓదార్చడం అనేటువంటిది చాలా ముఖ్యం. భారతదేశంలో అలాగనే జరుగుతుంది. ఎందుకంటే మనకు బైబిల్ అంతా జరిగింది ఆసియా ఖండంలోనే. అబ్రహాం అయితేనేమి, మొత్తం ఇజ్రాయిల్ అయితేనేమి, వాళ్ళంతా ఉంది కూడా ఆసియా ఖండంలోనే. ఈవేళ అటువంటి కస్టమ్స్ మనకు చాలా ఉన్నాయి, అటువంటి ఆచారాలు చాలా ఉన్నాయి. వాటన్నింటిలో కూడా మేలే ఉంటుంది. యోబును గురించి కూడా ఎలీఫజు, బిల్దాదు, జోఫరు ఈ స్నేహితులు విని వాళ్ళు చాలా దూరం నుంచి అతనితో కూడా ఇక్కడ ఒక మాట చెప్తున్నారు, అతనితో కలిసి దుఃఖించుటకు అన్నటువంటి మాటలో ఆ దుఃఖాన్ని వాళ్ళు పంచుకోవటానికి వచ్చారు. కొన్ని ఇది మీకు బాగా అర్థం కావాలంటే మీ మీద ఒక 25 కేజెస్ బరువు పెట్టుకొని వెళ్తూ ఉన్నారు. మీతో కలిసి ఇంకొకరు వచ్చి ఆ బరువుని షేర్ చేసుకున్నారు. అప్పుడేమవుతుంది? ఆ 25 కేజెస్ బరువు మీ మీద ఉండదు. అది ఎప్పుడైతే ఇంకొకరు వచ్చి షేర్ చేసుకున్నారో మీకేమవుతుందంటే సులువుగా ఉంటుంది. ఆ బరువుని ఇంకొక ఇద్దరు వచ్చి షేర్ చేసుకున్నారు, మొత్తం 4 అయ్యారు. ఇప్పుడు ఆ బరువు చాలా తేలిగ్గా ఉంటుంది. ఇంకొక 10 మంది వచ్చి షేర్ చేసుకున్నప్పుడు అసలు ఆ బరువులాగానే అనిపించదు. మానసికంగా కూడా మనుషులు వచ్చినప్పుడు ఆ దుఃఖాన్ని ఏం చేస్తారంటే వాళ్ళు షేర్ చేసుకుంటారు. అందుకనే ఇప్పుడు చూడండి, మనం దుఃఖంతో ఉన్నటువంటి ఒక మనిషి దగ్గరికి వచ్చినప్పుడు ఆ కష్టమంతా విన్నప్పుడు వాళ్ళ ముఖం కూడా విచారంగా మారుతుంది. అంటే ఆ దుఃఖాన్ని వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళు షేర్ చేసుకున్నారు. కొంతమంది ఎందుకు రారంటే ఆ దుఃఖాన్ని వాళ్ళు షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ దుఃఖాన్ని వాళ్ళు షేర్ చేసుకుంటారు, వాళ్ళు మోస్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అవే గుర్తుకొస్తూ ఉంటాయి. కొంతమంది అందుకనే రారు, సంతోషంగా ఉన్నప్పుడే వస్తారు. కాబట్టి వెళ్ళేటప్పుడే మీరు మానసికంగా మెంటల్గా ఫిక్స్ అయిపోండి. ఒకవేళ దుఃఖంతో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళానా, కాసేపు మాట్లాడానా, ఆ దుఃఖం అంతా కూడా నాకు వస్తుంది, నేను కొంత తీసుకొని రావాలి, కొంత షేర్ చేసుకొని రావాలి. వాళ్ళకి తగ్గుతూ ఉంటుంది, అది మనకు వస్తుంది. అలా ఇష్టపడితేనే మనం వెళ్ళాలి. అందుకనే కొంతమంది వచ్చి మొహం చూపించి వెళ్ళిపోతారు, ఏం మాట్లాడరు. ఎందుకంటే షేర్ చేసుకోవడానికి పెద్దగా ఇష్టపడరాలు. ఏదో రావాలి కాబట్టి, చుట్టాలు రాలేదా, బంధువులు రాలేదా, వాళ్ళు రాలేదా, వీళ్ళు రాలేదా అని అడుగుతారు కాబట్టి వాళ్ళందరూ వచ్చి మొహం చూపించి వెళ్తారు. నిజంగా ఆ దుఃఖాన్ని షేర్ చేసుకోవడానికి వచ్చేవాళ్ళు కాదు.
ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇక్కడ కూడా వాళ్ళు బయలుదేరినప్పుడు వాళ్ళ ఉద్దేశం బాగానే ఉంది. వాళ్ళు ఏమని బయలుదేరారంటే ఇక్కడ చెప్తూ ఉన్నాడు. మళ్ళీ ఒకసారి 11వ వచనమో, తేమానీయుడైన ఎలీఫజు, షుహీడైన బిల్దదు, నయమతీయుడైన జోఫరు అని యోబు ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటినీ గూర్చి విన్నవారే అతనితో కలిసి దుఃఖించుటకు అతని ఓదార్చుటకు పోవాలని ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచి వచ్చిరి. 12వ వచనమో, వారు వచ్చి దూరంగా నిలవబడి కన్నులెత్తి చూచినప్పుడు అతని పోల్చలేక, ఒకప్పుడు యోబు అంటే ఆ తూర్పు దిక్కునే మహాధనవంతుడు, ఆయనంత ధనవంతుడు ఎవరు కూడా లేరు. అంత గొప్ప స్థితిలో ఉండేటువంటి యోబు ఆస్తి పోయింది, పిల్లలు పోయారు, ఆరోగ్యం పోయింది. ఇందాక చదివాం కదా, మొత్తము నడినెత్తి నుంచి అరికాల వరకు మొత్తము కూడా ఆయనకి పుండ్లు పడిపోతే ఆయన ఒక చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చొని గీరుకుంటూ ఉంటే దూరం నుంచి వచ్చినటువంటి అతని స్నేహితులు దూరంగా నిలవబడి కన్నులెత్తి చూసి అతన్ని పోల్చలేక తమ వస్త్రాలను చింపుకొని ఆకాశము తట్టు తల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చిరి. వాళ్ళ స్నేహితుడిని ఆ స్థితిలో చూడగానే ఫస్ట్ వాళ్ళ రియాక్షన్ ఏంటి అంటే వాళ్ళు పోల్చుకోలేక తమ వస్త్రాలను చింపేసుకొని ఆకాశము తట్టు తలల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చారు. ఏంటి మా స్నేహితునికి ఎంత దుఃఖం వచ్చింది? నిజంగా వచ్చినప్పుడు వాళ్ళ పరిస్థితి చాలా బాగుంది, చాలా బాగా వాళ్ళు దుఃఖపట్టము వాళ్ళు మనం కనుక చూసినట్లయితే కదిలించి వేస్తుంది. నిజంగా యోబుకి ఎంత మంచి స్నేహితులు ఉన్నారని. కానీ ఆ తర్వాత వాళ్ళ మాటలు స్టార్ట్ చేసినప్పుడు మాత్రమో యోబుని పొడుచుకుని తినటం అని అంటూ ఉంటారు కదా, అలాగా ఇందాక చెప్పాడు కదా. మీరందరూ కూడా 16వ అధ్యాయం మనం కనుక గమనించినట్లయితే ఆ దుఃఖాన్ని వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు కానీ వాళ్ళు తగ్గించేటువంటి మాటలు కానే కాదు. 16వ అధ్యాయం 2వ వచనంలో చెప్తాడు, మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకర్తలు కాదు, మీ మాటలు నన్ను బాధిస్తూ ఉన్నాయి. ఈ గాలి మాటలు ముగిసిపోయినాయా, అయిపోయినాయా, మీ మాటలన్నీ ఉపయోగం లేని మాటలు అయిపోయినాయా అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ప్రారంభంలో బాగానే ఉంది కానీ ఆ తరువాత అంటే మాటలు లోపల మనిషి బయటకు వచ్చేటప్పటికి ఆ మాటలు మాత్రం బాధాకరమైనటువంటి మాటలు మాట్లాడారు. ఈవేళ కూడా మనం గమనించేటప్పుడు యోబు యొక్క స్నేహితులు ప్రారంభంలో ఎట్లా ఉన్నారో అట్లా ఆ తర్వాత 13వ వచనం, అతని బాధ అత్యధికంగా నుండి నేను గ్రహించి ఎవరునో అతనితో ఒక మాటను పలక రేయిం బగళ్ళు 7 దినాలు అతనితో నేల మీద కూర్చున్నారు. ఆయన ఎట్లయితే నేల మీద కూర్చున్నాడు 7 రోజులు నేల మీద కూర్చున్నారు వాళ్ళందరూ కూడా. మీరు గమనించండి, చనిపోయినప్పుడు ఆ ఇంట్లో పొయ్యి వెలిగించరు. ఇప్పుడు కాదు, పాత రోజుల్లో. అంటే వాళ్ళు దుఃఖంలో ఉంటారు. వాళ్ళు దాదాపుగా ఏంటి పొద్దునే అయింది టిఫిన్ ఏమి లేదా, మధ్యాహ్నం అయింది భోజనం లేదా, ఇవాళ ఆదివారం ఏంటి అని నాన్ వెజ్ చేస్తారా, ఈ ఆలోచన ఏమి ఉండదు వాళ్ళకి. ఇంట్లో మనిషి పోయో దుఃఖంలోనో ఉంటే ఇక తినటం అనే ఆలోచన ఉండదు. అందుకనే పొయ్యి వెలిగించరు. అంటే వాళ్ళకి ఆలోచన ఉండదు కాబట్టి పొయ్యి వెలిగించరంటే ఇక వంట చేయరు. అందుకని ఏం చేస్తారంటే చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఉండి, దగ్గర వాళ్ళు ఎవరైనా ఉండి వాళ్ళు వండి వాళ్ళు పంపిస్తూ ఉంటారు. ఈవేళ ఎట్లయిపోయిందంటే మనిషి పోయినా కానీ పొయ్యి వండి వెలిగించుకొని వండుకుంటూ ఉంటే ఒకసారి ఒకరు వచ్చి పక్కింటి వాళ్ళు ఒకరితో చెప్తున్నారు, మీ ఇంట్లో మనిషి చచ్చిపోయాడు, మీరు పొయ్యి వెలిగించకూడదు కదా, పక్కన వాళ్ళు మేము కదా ఇవ్వాలంటున్నారు. ఏంటంటే రూల్ ఇది, మీ ఇంట్లో మీరు పొయ్యి, బాబు మేము వెలిగించాము, పొద్దున్న టీ పెట్టుకున్నాం, టిఫిన్ వండుకుంటున్నాం అంటే లేదు ఆపేసేయండి అంటున్నారు. అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే మీరు పొయ్యి వెలిగించకూడదు రూల్ అండి, మీరు వెలిగించవద్దు అంతే. అంటే ఒకప్పుడు అంత దుఃఖం లేదు, మేము బాగానే వండుకొని తింటున్నాం కదా అంటే కూడా లేదు, మీరు మీ పొయ్యి ఆపేసేయండి, మేము ఆల్రెడీ ఇంట్లో చెప్పాం, మేము భోజనాలు చేస్తున్నాం అన్నట్టుగా ఉంటుంది. నిజంగా వాళ్ళు దుఃఖంలో ఉంటే నిజంగా వాళ్ళే పొయ్యి వెలిగించరు, మీరు వద్దని చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళే వెలిగించరు. విచారంగా వాళ్ళు అలా కూర్చుంటారు, ఆ దుఃఖంలోనే కూర్చుంటారు. అప్పుడు మీరు వండింది ఏదో తెచ్చి అమ్మ లేవండి ఒక ముద్ద తినండి అలాగే ఉంటే కాదు నీరసించిపోతారని మీరు ఓదార్చవచ్చు. వాళ్ళే లేచి వాళ్ళే తిని వాళ్ళు చక్కగా బలంగా ఉంటే ఇంకా మీ డ్యూటీ ఏముంటుంది? అంటే మాకేం డ్యూటీ కల్పించరా అన్నట్టుగా ఉన్నారు ఇవాళ రేపు. కానీ యోబు యొక్క స్నేహితులు మనం గమనించినప్పుడు వాళ్ళు 7 రోజులు ఆయనతోనే కూర్చొని రేయిం బగళ్ళు వాళ్ళు నేల మీద కూర్చొని ఆయనతో పాటు ఒక్క మాట కూడా మాట్లాడలేదు 7 రోజులు. ఇక 8వ రోజు నుంచి స్టార్ట్ చేశారనమాట. 8వ రోజు నుంచి స్టార్ట్ చేసి ఇక ఆయన్ని బాధించడం మొదలుపెట్టారు. ఒకానొక సందర్భంలో యోబు ఏమనుకుంటాడంటే అసలు మీరు రాకపోతే కూడా నాకు బాగుండేది అన్న పరిస్థితి వచ్చేసింది. ఈవేళ సేమ్ కొందరికైతే అదే సిచ్యువేషన్. ఎవ్వరూ రాకుండా ఉంటే ప్రశాంతంగా ఉంటుందండి, ఈ మనుషులు వాళ్ళ మాటలతో మేము విసిగిపోతున్నామో అని చెప్పేసి అంటూ ఉన్నారు కదా. సేమ్ అదే పరిస్థితి అక్కడ యోబు కూడా వచ్చిందనమాట. 19వ అధ్యాయం మనం గమనించినప్పుడు
యోబు గ్రంథము 19వ అధ్యాయము దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. యోబు గ్రంథము 19వ అధ్యాయము 19వ వచనం నుంచి మనం చూసినట్లయితే, నా ప్రాణ స్నేహితులందరికీ నేను అసహ్యుడనైతిని. యోబు అంటూ ఉన్నాడు, నా ప్రాణ స్నేహితులందరికీ నేను అసహ్యుడనైతిని, నేను ప్రేమించిన వారు నా మీద తిరగబడి ఉన్నారు. నా ప్రాణ స్నేహితులందరికీ ఇప్పుడు నేను ఎట్లయిపోయానంటే అసహ్యుడని అయిపోయాను. నేను ప్రేమించినటువంటి వారు నా మీద తిరగబడుతున్నారు. 20వ వచనము, నా ఎముకలు నా చర్మముతోనూ నా మాంసముతోనూ అంటుకొని ఉన్నవి, దంతముల అస్థి చర్మము మాత్రము నాకు మిగిలింపబడి ఉన్నది. నా ఎముకలు నా చర్మము నా మాంసముతో అంటుకొని పోయినాయి. అంటే తన యొక్క భౌతికమైనటువంటి స్థితి, ఆరోగ్య స్థితిని చెప్తున్నాడు. అంటే ఒక పక్క నేనే బాగలేదయ్యా, నా పరిస్థితే దారుణంగా ఉంది, నా ఆరోగ్యమే నన్ను విలువెల్లాడుస్తుంది, దయచేసి మీ మాటలు ఆపండి, నేను ఈ బాధే భరించలేకపోతున్నాను, నా ఆరోగ్యమో, దానికి తోడు మీ మాటలు నన్ను చాలా బాధిస్తున్నాయి, ఆపండి అంటే కూడా ఆపే పరిస్థితి లేదు. ఇంకా ఊరికినే అయిందా, ఊరికినే ఎంత కష్టం వచ్చిందా, ఎందుకు ఇలాగ వచ్చింది, నువ్వేదో చేస్తుంటావు, నువ్వేదో పనికి మళ్ళీ పని చేస్తుంటావు, ఆ మాటలతో విసిగిపోయిన ఆయన అంటూ ఉన్నాడు ఇక్కడ, నా ఎముకలు నా చర్మముతోనూ నా మాంసముతోనూ అంటుకొని పోయినాయి. నా ఎముకలు దంతముల అస్థి చర్మం మాత్రమే నాకు మిగిలింపబడి ఉన్నది. దేవుని హస్తము నన్ను మొత్తి ఉన్నది. నా మీద జాలిపడుడి, నా స్నేహితులారా నా మీద జాలిపడుడి. నన్ను చూసి అయ్యో అని నా మీద జాలిపడండి అయ్యా. ఆయన నోరిప్పడుగుతున్నాడు, నా మీద జాలిపడండి, నన్ను చూసి నా మీద జాలిపడండి. 22వ వచనము, నా శరీర మాంసము పోవుట చాలు నన్ను కొనక దేవుడు నన్ను తరుమునట్లుగా మీరేలా నన్ను తరుముచున్నారు. నా శరీరంలో ఉన్నటువంటి ఈ మాంసం పోవటం చాలదు అనుకున్నట్లుగా దేవుడు నన్ను తరుముతూ ఉన్నాడు. ఒకదాని వెంట ఒకటి, ఒకదాని వెంట ఒకటి, ఒకదాని వెంట ఒకటి నన్ను తరుముతూ ఉంటే, దానికి తోడు మీరేలా నన్ను తరుముతున్నారు, దాన్నే నేను తట్టుకోలేకపోతున్నాను, మీరేలా నన్ను తరుముతూ ఉన్నారు. నా మీద జాలిపడుడి, నా స్నేహితులారా నా మీద జాలిపడుడి, నన్ను చూసి కనీసం జాలిపడండి. అంటే ఏ స్థితిలో ఉన్నాడో చూడండి, వాళ్ళు ఏ స్థితిలో మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ మనం ఆలోచన చేయాల్సిన ఒక విషయం ఉంది. అదేమిటి అంటే, ఉదాహరణకు ఒకవేళ యోబుకి ఇలా జరిగిందని వాళ్ళ స్నేహితులకు తెలియలేదు, వాళ్ళెవరూ రాలేదు, వాళ్ళెవరూ యోబుతో మాట్లాడలేదు అనుకోండి, అప్పుడు ఆయన పరిస్థితి ఎట్లుండేది? నిజంగా అప్పుడే చాలా బాగుండేవాడు. ఏదో ప్రారంభంలో వాళ్ళు బయలుదేరినప్పుడు బాగానే ఉంది, మనం కూడా వెళ్దాము, ఆయన దుఃఖాన్ని పంచుకుందాము అనుకునే పాపం వాళ్ళందరూ అక్కడి నుంచి కదిలొచ్చారు. కానీ ఆయన దుఃఖాన్ని తక్కువ చేయకపోగా ఆయన దుఃఖాన్ని ఇంకా చాలా తీవ్రం చేశారు, ఎక్కువ చేశారు. చివరికి ఆయన నోరు తెరిచి, అయ్యా నా మీద జాలిపడండి, దేవుడు నన్ను తరుముతూ ఉన్నట్లుగా మీరు నన్ను తరమొద్దు, నా మీద జాలిపడండి, ఇప్పుడు నా పరిస్థితే బాగలేదు, మొత్తము నా ఎముకలకు అంటుకొని పోయినాయి, నా ఎముకలు నా చర్మము నా మాంసముతో అంటుకొని పోయినాయి, దంతముల అస్థి చర్మం మాత్రము నాకు మిగిలి ఉంది, ఇంకా నాకు ఏం మిగలలేదు. అంటే ఒక్కోసారి కొందరు దీన్ని అంటే యోబుకి ఎట్లాంటి కురుపులు వచ్చినాయి, పుండ్లు పడ్డాయి అని కొంతమంది ఆలోచన చేస్తూ ఉంటారు. కొన్ని ఏం చేస్తుంటే లోపల మాంసం లోపలికి వెళ్ళిపోతాయి, మాంసాన్ని కూడా తినేస్తూ ఉంటాయి. ఇక్కడ యోబు అన్నటువంటి ఈ మాటలను బట్టి నా ఎముకలు నా చర్మముతో నా మాంసముతో అంటుకొని పోయినాయి, అంటే ఎంత క్షీణించిపోయినాయి అనేటువంటి చెప్తున్నారు. దంతముల అస్థి చర్మం మాత్రమే నాకు మిగిలించబడి ఉంది, ఇక అది తప్ప నా పరిస్థితి నాలో ఏమి లేదు. ఈ క్షీణించిపోవటానికి కలిగిన కారణం ఏంటంటే ఆయనకి వచ్చినటువంటి ఆ పుండ్లు. అంటే ఆ పుండ్లు లోపలికి వెళ్ళిపోయినాయి. మనకి శరీరంలో ఒక పుండు ఉంటేనే, దానికి ఒకవేళ ఇన్ఫెక్షన్ వచ్చి చీము పడితేనే భయంకరమైనటువంటి నొప్పి ఉంటుంది. అలాంటిది నడినెత్తి నుంచి అరికాల వరకు పుండ్లు పట్టమంటే సాధారణమైనటువంటి బాధ కాదు, విపరీతమైనటువంటి బాధ. ఈ శరీరానికి బాధ మాత్రమే అనుకుంటే, దానికి తోడు స్నేహితులు వచ్చినటువంటి స్నేహితులు ఆయన ఏదో ఆదరిద్దామని వచ్చి వాళ్ళ మాటలు ఎక్కువైపోయినాయి. ఆ బాధ ఆయన నోరిప్పడుతున్నాడు, అయ్యా నా మీద జాలిపడండి, నన్ను చూసైనా నా స్థితి చూసైనా చూశారు కదా, దేవుని హస్తం నన్ను తరుముతూ ఉంది, మళ్ళీ మీరెందుకు నన్ను తరుముతారు, నా మీద జాలిపడండి. ఒకవేళ ఈ స్నేహితులకి మన యోబుకి ఎలాగైంది, ఫ్రెండ్కి ఎలాగైందని తెలియకపోతే, వాళ్ళెవరో రాకపోతే ఆయన ప్రశాంతంగా ఉండేవాడు. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఆయనకేదో మేలు చేద్దాం కదా, ఆదరిద్దాం కదా, ఆయన్ని బలపరుద్దాం కదా అని వచ్చినటువంటి వాళ్ళు బలపరచకపోగా ఆయన్ని చాలా బాధించారు. యోబు గ్రంథం మనం చదివేటప్పుడు ఆ మాటలన్నీ కూడా చూసినప్పుడు ఎంత బాధించారు.
అప్పుడప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు యోబు గ్రంథం చదివితే కొంతమంది అంటారు, నిజంగానండి యోబు ఫ్రెండ్స్ యోబుని ఎట్లా బాధించారు, మా వాళ్ళు నన్ను అట్లా బాధిస్తున్నారు అని చెప్పేసి అంటున్నాడు ఒకసారి ఒకరు. ఎవరికి వాళ్ళు యోబు గ్రంథం చదువుకుంటే ఆ యోబులాగా మనమే ఉంటాం అన్నమాట. ఎవరికి వాళ్ళు, ఎందుకంటే కష్టం వచ్చినప్పుడు నిజంగా ఈ రోజు ఉన్నటువంటి సమాజం ఎట్లా ఉందంటే, యోబు స్నేహితులు ఎట్లయితే ఉన్నారో ఎలీఫజు, బిల్దదు, జోఫరు, ఈరోజు మనుషులు అట్లనే ఉన్నారు, వచ్చి బాధించేటువంటి వాళ్ళుగా ఉన్నారు. చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం కానీ మన కష్టం ఏదో ఎదుటి వాళ్ళకి చెప్పుకుంటే వాళ్ళు ఏదో 4 మాటలు మాట్లాడితే మనకు ఆదరణ కలుగుతుందని ఆదరణ కలిగించే విధంగా ఈవేళ మనుషులు లేరు. లేకపోగా ఎదురు మనల్ని బాధించేటువంటి వాళ్ళుగా ఉన్నారు. ఆ బాధకి, ఆ మాటలకి ఇంకా మన బాధ ఎక్కువైపోతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఆ మాటలు ఎంత వాడిగా ఉంటాయంటే అవి లోపల ఎక్కడికో వెళ్ళి గుచ్చుకుంటూ ఉంటాయి. అంటే ఒక వాడి అయినటువంటి ఖడ్గం ఎలాగైతే తెగుతూ ఉంటుందో ఆ మాటలు అట్లా గాయాలు చేస్తూ ఉంటాయి. యోబు స్నేహితులు చేసినటువంటి ఆ మాటలు కూడా, ఆ గాయాలు కూడా అటువంటివే. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, మనమేదో అనుకుంటూ ఉంటాం, మన కష్టం వస్తే, బాధ వస్తే నలుగురితో పంచుకుంటే మనకి బాధ తగ్గుతుందేమో అని అనుకుంటాం. కానీ ఈవేళ వచ్చి మన బాధను వాళ్ళు మోసి షేర్ చేసుకునే అంత మంచి మనుషులు మన చుట్టూ సమాజంలో లేరు. అంటే ఎవరూ లేరని నేను చెప్పటం లేదు. ఆత్మీయమైనటువంటి సహోదరులు ఖచ్చితంగా ఉంటారు, దైవికమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళు ఖచ్చితంగా పనిచేస్తారు. కానీ ఎవరికైతే ఆ దైవికమైనటువంటి స్వభావం లేదో, లోకానికి సంబంధించినటువంటి మనస్సు ఉంటుందో, వాళ్ళు ప్రార్థనకి వచ్చినా కానీ అలాగనే ప్రవర్తిస్తూ ఉంటారు. అందువల్ల మనం కొన్ని సందర్భాలలో మన బాధను ఇతరులతో షేర్ చేసుకోకుండా ఉండటమే మంచిది. మన సంగతులు ఇతరులతో షేర్ చేసుకోకుండా, చెప్పుకోకుండా మనతో ఉంచుకోవటమే మంచిది. ఒకవేళ ఇతరులు ఎక్కువ మంది, ఒకవేళ యోబు స్నేహితులు లాంటి వాళ్ళు ఆయనకు ఒక 3 వచ్చారు, కానీ మన చుట్టూ 3 కాదు 30 మంది కూడా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఉన్న లోకం అలా ఉంది. వాళ్ళందరూ మన చుట్టూ వచ్చి చేరారు అంటే ముందు ఈ బాధ ఎక్కువైపోతుంది. కాబట్టి ఈ బాధ మనకు రాకుండా ఉండాలి అంటే మనలో ఉన్న విషయం ఏదన్నా ఉంటే మనలో ఉంచుకోవటమే. అది బయటికి మనం చెప్పకుండా, అంటే బయటికి చెప్పకపోతే బాధ ఎక్కువ అవుతుంది కదా అని అంటూ ఉంటారు కొంతమంది. బాధ ఎక్కువ అవుతుంది, కానీ బయటికి గనక ఇలాంటి భక్తి లేనటువంటి వాళ్ళకు, లోకస్తులు గనక చెప్తే అది ఇంకా ఎక్కువ అవుతుంది. కాబట్టి ఇటువంటి వాళ్ళతో చెప్పటం కంటే కూడా లోపల ఉంచుకోవటం మంచిది. అదే ఒక దైవికమైనటువంటి వ్యక్తి, అది పంచుకునేటువంటి వ్యక్తి, మోసేటువంటి వ్యక్తి, షేర్ చేసేటువంటి వ్యక్తి అనుకోండి, వాళ్ళతో ధారాళంగా పంచుకోవచ్చు, అప్పుడు తగ్గుతుంది. కానీ వీళ్ళతో పంచుకుంటే తగ్గకపోగా పెరుగుతుంది. కాబట్టి మనం ఎవరితో పంచుకోవాలి, ఎవరితో పంచుకోకూడదు, ఏ విషయాలు ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్పకూడదు అనేటువంటిది చాలా జాగ్రత్తగా మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరం. ఇవాళ రేపు మనుషులు ఏంటంటే, బాధ కదండి ఎవరితోనో పంచుకుంటే తగ్గిద్ది అంటున్నాడు ఒకసారి ఒక ఆయన. లేదు, ఎవరితోనో పంచుకుంటే తగ్గుతుందంటే ఎవరితో పడితే వాళ్ళతో పంచుకుంటే తగ్గదు. భక్తి లేని వాళ్ళు, భక్తిహీనులు, లేదంటే లోకంలో ఉన్నటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళతో కనుక నువ్వు పంచుకుంటే తిరిగి వాళ్ళు నిన్నే అంటే నీకు ఇంకా బాధ పెరుగుతుంది. అయ్యో ఏంటి వాళ్ళు ఇంత మాట అనేసారని ఈ బాధకు తోడు ఆ బాధ వస్తుంది. కాబట్టి నువ్వు పంచుకునేటప్పుడు వీళ్ళతో పంచుకోవచ్చా, వీళ్ళతో పంచుకోవటం వల్ల మీకే అర్థమవుతుంది. ఇప్పుడు 1-2 సార్లు పంచుకున్నారనుకోండి, మీకు వాళ్ళు తిరిగి గనక మిమ్మల్ని అంటూ ఉంటే, నిందిస్తూ ఉంటే, యోబు స్నేహితులాగా అంటూ ఉంటే, మీకు కష్టం కనుక పెరిగిందనుకోండి, వాళ్ళతో మాట్లాడదు. మీకే అర్థమవుతుంది. కొంతమంది ఉంటారు, కష్టం వచ్చినప్పుడు ఫోన్ చేసేటప్పుడు కూడా వాళ్ళకే చేస్తారు ఫస్ట్. ఎందుకంటే వీళ్ళకి చేస్తే ఖచ్చితంగా నాలో ఉన్న బాధ తగ్గుతుంది అనేది మనకు అర్థమవుతుంది. అర్థమైనప్పుడు వాళ్ళు కూడా ఫోన్ కరెక్ట్గా వాళ్ళకే చేస్తారు. ఎందుకంటే మనకు తెలుసు, మన మనసుకు తెలుసు ఎవరితో మనం పంచుకుంటే మన బాధ తగ్గుతుంది అనేది తెలుసు, ఎవరితో పంచుకుంటే మనకి ఇబ్బంది ఉండదు. కొంతమందికి కనుక చెప్పామనుకోండి, దిలీలాగా చెప్తే అలాగే శత్రువుల దగ్గరికి వెళ్ళిపోయినట్టు, కొంతమందితో చెప్తే వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని అలాగ నలుగురికి స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. దానివల్ల మనకి గౌరవం ఉంటుంది కదా, అంటే వ్యక్తిగతంగానో కుటుంబానికో ఉన్నటువంటి గౌరవం ఉంటుంది కదా, అవి కూడా పోతాయి. అంటే మనమేం కోరుకుంటామంటే సమస్యకి పరిష్కారం కోరుకుంటాం. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఇక దీన్ని బయటికి తీసుకొని వెళ్ళిపోయి అప్పుడప్పుడు అంటూ ఉంటారు, వాళ్ళ నోట్లో పడకూడదు బీబీసీ అంటూ ఉంటారు కదా, అలాగ మొత్తం ఊరంతా కూడా చాటింపేసినట్లుగా అందరికీ చెప్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే వ్యక్తిగతంగానో కుటుంబానికో ఉన్నటువంటి మర్యాద దెబ్బతినేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఉదాహరణకు ఒక విషయం గమనించండి, వాళ్ళు అప్పుల పాలైపోయారు అని ఊరంతా చెప్పారు అనుకోండి, ఎంత గౌరవం ఉంటుంది మనకి? రేపు నుంచి ఇంకా గౌరవం పెరిగిద్దా? నిజంగా అప్పులు ఉంటే ఉండొచ్చు, కానీ మనం ఎవరితోనో చెప్పుకున్నాం, అందరితో చెప్పేస్తారు అనుకోండి, ఎట్లా ఉంటుంది పరిస్థితి? మన కుటుంబానికో ఉన్నటువంటి గౌరవం దెబ్బతినటమే తప్ప దానివల్ల ఎవరైనా వచ్చి మీకు ఇంత అప్పు ఉందంట కదా, నేను కూడా కొంత తీరుస్తానని అని అంటారా?
అనరుగా, ఖచ్చితంగా అనరుగా. నోరిప్పి అడిగితే కూడా అనరు కదా. కాబట్టి అందరికీ చెప్పడం వల్ల దానివల్ల మర్యాద పోవటమే కానీ మనకేం ఉపయోగం ఏమి ఉండదు. కానీ కొంతమందికి మీరు షేర్ చేసుకున్నారనుకోండి, ఆ విషయం వాళ్ళలోనే ఉంచుకుంటారు, వాళ్ళు మీ బాధను షేర్ చేసుకుంటారు, ఏదైనా వాళ్ళు చేయగలిగితే చేస్తారు, దేవుని దగ్గర ప్రార్థన చేస్తారు. ఇలాగ మంచి చేసేటువంటి వాళ్ళు కొందరు ఉంటారు. అది మీ మనసుకు కూడా అర్థమవుతుంది, ఎవరు మీకు మంచి చేస్తున్నారు, ఎవరు మీకు కీడు చేస్తున్నారు, అపకారం చేస్తున్నారు అని. కాబట్టి మీరు దయచేసి కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు ఇవన్నీ మనుషులకు వస్తూ ఉంటాయి, అది లేకుండా మానవ జీవితం ఉండదు. కానీ పంచుకునేటప్పుడు ఎవరితో పంచుకుంటున్నాం అనేటువంటి చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. కొన్ని సందర్భాల్లో మనమే మన బాధను పెంచుకుంటాం. యోబు అయితే పిలవలేదు, వాళ్ళని రమ్మని పిలవలేదు, వాళ్ళతో చెప్పలేదు. కానీ కొన్ని సందర్భాల్లో మనమేం చేస్తామంటే మనమే చెప్పకూడని వ్యక్తులతో చెప్పి మన బాధను మనం పెంచుకుంటాం. అది అంతా పెరగటానికి మనమే కారణం. చివరికి అంటాం, నేను వాళ్ళకి చెప్పకుండా ఉండాల్సింది, పనికి మాలిన పని చేశాను అని. అప్పుడు మనం బాధపడుతూ ఉంటాం. మనకు తెలుగులో చెప్తారు కదా, చేతులు గాలేక ఆకులు పట్టుకోవటం అని. అంతా చెప్పేస్తాం, చెప్పేసి ఇలాగ చెప్పకుండా ఉండాల్సింది, పనికి మాలిందని అప్పుడు తిట్టుకుంటూ ఉంటాం. అంతకంటే కూడా మనం ముందుగానే ఎవరికి చెప్పాలో ఎవరికి చెప్పకూడదో మనుషుల మనస్తత్వాలను బట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి దినాలు. లేకపోతే మన జీవితము, మన కుటుంబాలు ఇవన్నీ నవ్వుల పాలైపోయేటువంటి పరిస్థితులు మనం తెచ్చుకుంటాం. ఎందుకంటే మనుషులన్న తర్వాత కష్టం లేనిది ఎవరికి, అప్పులు లేనిది ఎవరికి? ఏ కుటుంబానికైనా. మొన్నకైనా అంటున్నాడు అమెరికాకు కూడా చాలా పెద్ద అప్పులు ఉన్నాయని. ఏదో అమెరికా అంటారు. కాబట్టి దేశాలకు అప్పులు ఉన్నాయి, రాష్ట్రాలకు అప్పులు ఉన్నాయి, కుటుంబాలకు అప్పులు ఉన్నాయి, మాకు అప్పులు ఉన్నాయి అని అన్నాడు. కాబట్టి అప్పు లేని వాళ్ళు ఎవరు? అందరికీ అప్పులు ఉన్నాయి. అప్పు లేని వాళ్ళు ఎవరున్నారు? కాబట్టి మనం బయట చెప్పుకోవటం వల్ల మనకి మేలే ఉండదు సార్. దానివల్ల నలుగురిలో నవ్వుల పాలు అవటం తప్ప, ఏదో కష్టపడి నెమ్మదిగా అవన్నీ కూడా తీర్చుకుంటూ ఉంటాం. కష్టం అని చెప్పేసి వాటిలో ఏం ఆపుకోం కదా. కాబట్టి మీకు ఏదైనా విషయాలు ఉంటే, వ్యక్తిగతమైన విషయాలు కావచ్చు, కుటుంబ విషయాలు కావచ్చు, అవి ఆర్థిక విషయాలు కావచ్చు, లేదంటే పిల్లల విషయాలు కావచ్చు, లేకపోతే ఏవైనా ఏ సమస్య ఉన్నా కానీ వాటిని చాలా జాగ్రత్తగా మీరు ఆచితూచి వ్యవహరించండి. ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడేసి నవ్వుల పాలయ్యేటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా తెచ్చుకోవద్దు. మీరు ఎవరితో పంచుకోవాలో వాళ్ళతోనే పంచుకోండి. ఎవరైతే దైవికమైనటువంటి మనస్తత్వం కలిగి ఉన్నారో, ఎవరైతే మీ బాధను మోసి పంచుకునేటువంటి వాళ్ళు ఉంటారో మీతోటి, అటువంటి వాళ్ళతో పంచుకోండి. అంతేగాని యోబు స్నేహితుల్లాగా ఎదురు వచ్చి యోబుని హింసించేటువంటి పరిస్థితులు కనుక ఉన్నట్లయితే దయచేసి అటువంటి వాళ్ళని దూరం పెట్టేసేయండి. వాళ్ళే వచ్చి అడుగుతారు, ఏంటి ఏదో అయిందంటగా అంటూ ఉంటారు. వాళ్ళే అడిగారని కూడా చెప్పొద్దు. అంటే అట్లనే అబద్ధమేం చెప్పొద్దు. కొంతమంది వాళ్ళకే వచ్చేసి వాళ్ళే ఫోన్ ఏంటి ఏదో అయిందంటగా అని ఫోన్ చేస్తారు. అట్లని ఏం అవ్వలేదని మీరు చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఏదో అయిందిలే, ఏదో జరుగుతూ ఉంది, నేను చెప్తానులే, తర్వాత చెప్తానులే, టైం వచ్చినప్పుడు చెప్తానులే అని జస్ట్ అంతే. అంతేగాని ఏం అవ్వలేదని మనమే అబద్ధమో బొంకాల్సిన పరిస్థితి ఏం లేదు. ఏదో ఉందిలే, నేను చెప్తాను, నీకు చెప్తాను, టైం వచ్చినప్పుడు చెప్తాను అని చెప్పేసి జస్ట్ పెట్టేసేయటం ఫోన్ అంతే. కాబట్టి కొంతమంది వాళ్ళే ఎదురొచ్చి కనుక్కోవాలని కూడా ప్రయత్నం చేస్తారు. కనుక్కోవాలని ప్రయత్నం చేసినప్పుడు కూడా ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పండి. ఎవరితో చెప్పాలో వాళ్ళతోనే చెప్పండి. ఎవరికి చెప్పకూడదో పొరపాటున వాళ్ళకి చెప్పకండి. అప్పుడు మీ జీవితాలు చాలా ప్రశాంతంగా ఉంటాయి. సమస్యలు అనేవి వస్తూ పోతూ ఉంటాయి, అవి అందరికీ ఉండేటువంటివే. కానీ వాటిని ఎక్కువ చేసుకోవద్దు. వాటి వల్ల మనసుకు కష్టం తెచ్చుకోవద్దు, బాధ తెచ్చుకోవద్దు. కొన్ని మాటలు వాడి అయినటువంటి మాటలు ఉంటాయి, అవి మనసుకు గాయాలు చేస్తాయి. కొన్ని సందర్భాల్లో కష్టం తీరిపోతుంది, కానీ మొన్నేంటి వాళ్ళు అంత మాట అనేసారు అనేది జీవితంలో ఎప్పుడూ మర్చిపోం. కాబట్టి కష్టాలు వస్తూ పోతూ ఉంటాయి, కానీ మనసుకు కలిగినటువంటి ఆ గాయాలు మాత్రం పోవు. కాబట్టి మాటలు చాలా శక్తివంతమైనవి. మాటలు బలపరచగలవు, మాటలు మనల్ని బలహీనపరచగలవు, మాటలు మనల్ని గాయపరచగలవు. కొన్ని సందర్భాల్లో చూడండి, మాట్లాడినందుకే ఆ మాటగా నొచ్చుకొని ఆత్మహత్యలు చేసుకుంటారు కొంతమంది. మాటలు ఎంత శక్తివంతంగా ఉంటాయంటే ఆ మాటలకి బాధపడే చాలా సూసైడ్ వెనకాల ఉన్నటువంటి కారణాలు చూడండి. భార్యాభర్తలలో సూసైడ్లు కావచ్చు, లేకపోతే కొన్ని ఉద్యోగం చేసే దగ్గర ఎవరో అన్నారని, వాళ్ళు ఏదో అన్నారని ఎక్కువ సూసైడ్లు కనుక మీరు చూసినట్లయితే మాటలే. ఆ మాటలు చాలా నొప్పిస్తూ ఉంటాయి. కాబట్టి మనం మాటలే కదా అని కొంతమంది తేలిగ్గా తీసేస్తారు. కొంతమంది ఎట్లా ఉంటారంటే ఈ చెవితో దీన్ని ఆ చెవితో వదిలేయాలని అంటారు. అసలు నాకు చెవులే లేవు పో, నాకేం వినపడలేదు పో అన్నట్టుగా ఉంటారు. కానీ అందరూ అట్లా ఉండలేరు. కొందరు ఎట్లా ఉంటారంటే ఆ మాట అంటే చాలా బాధపడతారు. ఒకసారి ఒకళ్ళు అంటున్నారు, నన్ను తిడితే నేను ఇంట్లో అన్నం అంతా తినేస్తాను అంటున్నారు. వాళ్ళని కనుక ఇంట్లో కనుక వాళ్ళని తిట్టారంటే పొరపాటున అందరూ అన్నం తినేసి ఖాళీ చేసేస్తారంట. పనిష్మెంట్ అంట నన్ను తిట్టినందుకని. ఒరే వాడిని తిట్టకండి రా బాబు, ఎవరికి అన్నం ఉండదు అంటారు. కానీ కొందరు తిట్టారనుకోండి వీళ్ళు మానేస్తారు. కానీ కొందరు అందరి చేత మానిపిస్తారు, నన్ను తిట్టారా మీ ఎవరికి అన్నం ఉండదు, జాగ్రత్త, నా జోలికి రావద్దని.
కానీ ఎక్కువ మంది అట్లా ఉండరు. తిట్టారనుకోండి, నాకు వద్దులే, నాకేం వద్దులే అని వీళ్ళు మానేస్తారు. వీళ్ళు మానేసి వీళ్ళు బాధపడుతూ ఉంటారు. ఒకరోజు 2 రోజులు అలాగే మనం కొన్ని కుటుంబాల్లో చూస్తాం. ఎక్కువ మంది మనుషులు ఏంటంటే అట్లా బాధపడుతూ ఉంటారు. కానీ మీరు అట్లా తీసుకోవద్దు. కొంతమంది ఏం చేస్తారంటే దానికి ఆపోజిట్లో రియాక్ట్ అవుతూ ఉంటారు. నాకేం వినపడలేదు, అసలు నన్ను ఏం అనట్లేదు, అసలు గోడ గనక మాట్లాడినట్టు, అరే నేను మీతో మాట్లాడుతున్నాం, గోడతో మాట్లాడుతున్నాం అన్నట్టు వాళ్ళు ప్రవర్తిస్తారు. నాతో కాదన్నట్టుగా ఉంటారు. కాబట్టి అట్లా ఉండగలిగితే మంచిదే, మనసేమి నొచ్చుకోదు. కానీ అందరూ అట్లా ఉండలేరుగా. చాలా బాధపడుతూ ఉంటారు, తినటం మానేస్తూ ఉంటారు, కృంగిపోతూ ఉంటారు. కాబట్టి మన జీవితం అనేటువంటిది ఆనందంగా సంతోషంగా ముందుకు సాగాలి అంటే ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అందరూ కూడా మనం పంచుకోదగినటువంటి వ్యక్తులు కాదు. ముఖ్యంగా మీరు పాజిటివ్గా తీసుకోగలిగితే ఇంకా చాలా మంచిది, బ్రహ్మాండం, ఇంకా దానికి తిరుగులేదు. ఎందుకంటే పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. ఎవరేం మాట్లాడినా కానీ దాని గురించి మనం పెద్దగా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. మనము దేవుడు, మనకు సంబంధించిన విషయం, కష్టాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, అనేటప్పుడు అంటూ ఉంటారు, పొగిడేటప్పుడు పొగుడుతూ ఉంటారు. జీవితం అన్న తర్వాత అప్ అండ్ డౌన్స్ అన్నీ కూడా చూడాలి అనుకుంటే అసలు ఇబ్బంది లేదు. కానీ అందరూ అట్లా ఉంటారు కదా, సెన్సిటివ్గా ఉండేటువంటి మనుషులు, మనస్తత్వాలు ఉంటాయి. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక.